వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి వేద పాఠశాల విద్యార్థులు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. విశేషాల మధ్య వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ వద్దిపల్లి పద్మాకర్ గారు వేదిక మీదకు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతూ అమ్మవారికి యంత్రాల గురించి తెలిస్తే తెలుసుకోండి, తెలియకపోతే అమ్మాని పిలిస్తే చాలు, పాహిమాం అంటే చాలు, అమ్మ కాపాడు అంటే చాలు అని సెలవిచ్చారు. అది విఘ్నత, గొప్పదనం, ఆయన క్రాంతి దర్శిత్వం చాలా లోతుగా వెళ్ళి నిజాలు చెప్పేటువంటిది. అందరికీ సర్వులకు ఆమోదమైనటువంటి ఎన్నో విషయాలను, అలాగే ప్రగాఢమైనటువంటి పురాణాంతర్గత విషయాలను ధారణతో చెప్పగలిగినటువంటి గురువు గారు ఈరోజు మన ముందు ఉన్నారు. మరి ఆయన శతావధానాన్ని నిన్ననే సెలవిచ్చారు. నేను యూట్యూబ్లో కూడా చూడడం జరిగింది. ఆయన ఫారిన్లో ఉంటూ
శతావధానం అంటే మనకు 100 మంది పృచ్ఛకులు, వాళ్ళు అడిగే ప్రశ్నలు సమాధానాలు, అది శతావధానం. అటువంటి శతావధానాన్ని మనం ఈ వేదిక మీద చేసుకున్నాం. చాలామందికి పరిచయం ఉంది శతావధానం అంటే ఏమిటని. ఇదే 5 రోజులు చేయాల్సిన శతావధానాన్ని 5 గంటల్లో పూర్తి చేశారని సెలవిచ్చారు. అది ఆయన ధారణకు ప్రతీక. మరి త్వరలోనే అటువంటి శతావధానాలకు ఇంకా ఎక్కువగా చేయగలుగుతారు. మరి ఆయన ప్రజ్ఞకు, ఆయన యొక్క గొప్పదనానికి కారణం అమ్మే అని చెప్పి సెలవిస్తూ ఈరోజు చాలా విషయాలు అమ్మ దగ్గర తాదాత్మ్యంతో పూజించి నేరుగా అమ్మగారి నుంచి మీ దగ్గరికి వస్తున్నారు. కాబట్టి గురువు గారిని మనందరిని ఉద్దేశించి అమ్మవారి యొక్క మహిమల గురించి ప్రసంగించాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం గురువుగారు. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిశారాధితాలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అమ్మ అవ్యాజ కరుణ వల్ల జరుగుతున్న ఈ అపార కార్యక్రమం, అపూర్వ కార్యక్రమం, పవిత్ర కార్యక్రమం ఇవాళ మరింత ఆనందం కలిగిస్తోంది. నిన్న ఏదో కాసేపు అమ్మని దర్శనం చేసుకున్నాం. ఇవాళ అమ్మవారికి జరుగుతున్న ఉపచారాలు చూడగలిగాం. ఆ ఉపచారాల ఫలం అంతా నాకు ఎదురుగుండా కూడా కనపడుతున్నది. వేదవ్యాసులు వారు చెప్పారు, కలియుగంలో 5000 సంవత్సరాలు దాటిన తర్వాత పాపం విజృంభిస్తుంది. ఈ విజృంభిస్తున్నప్పుడు వేదం చదువుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ వేదం యొక్క ప్రమాణం వల్ల, అందులో ఉన్న మంత్రధ్వని వల్ల భయంకరమైన పాపాలతో ఉన్న కలియుగంలో మళ్ళీ కొత్త మార్పు వస్తుంది. హఠాత్తుగా కృతధర్మం వస్తుంది అన్నాడు ఆయన. కృతధర్మం అంటే కృతయుగ యొక్క ధర్మం అన్నమాట. ఇప్పుడు ఇలా వస్తూ ఉంటే వేదం చదువుకుంటున్న ఈ పిల్లల్ని చూడగానే ఎంత ఆనందం కలిగిందో. అమ్మాయ, నానా రకాలైనటువంటి చదువులు చూసి 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 విరక్తి పొందిన సమయంలో వేసవి కాలంలో మలయమారుతం వీచినట్టుగా వారి దగ్గర నుంచి మంచి వేద సుగంధం వచ్చి పడిందనమాట. దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం చేస్తున్న అపూర్వ కృషి అది. ఆ పిల్లలు చదువుతున్నటువంటి పాఠాలు, వాళ్ళ కంఠస్వరాలు, వాళ్ళ ప్రవర్తన ఎంత ఆనందం కలిగించాయో. నిత్యం వేద పారాయణం జరుగుతూ ఉంటే ఆ ప్రాంతానికి కలిపురుషుడు అడుగు పెట్టడానికి జంకుతాడు. అందుకే ఆదిశంకరుల వారు వేదో నిత్యం అధీయతాం అన్నాడు ఆయన. ఏదో ఒకరోజు చదివి వదిలేమల్లా, నిత్యము ప్రతిదినము అనుక్షణము వేదములను అధీయతాం అనగా పూర్తిగా స్వాధీనం చేసుకోవాలి, విడిచిపెట్టకుండా దాన్ని కంఠస్థం చేసి అప్పగించాలన్నారు. ఓ పక్కన దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహానుభావులైన చతుర్వేద పండితులు, స్మార్త పండితులు, ఈ పిల్లలు, వాళ్లతో పాటు నిత్యం పురాణ శ్రవణం చేసే మీలాంటి భక్తులు ఎంతమంది ఉంటే కలిపురుషుడు ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టడు. ఇది మరొక నైమిశారణ్యం అయిపోయింది. అసలు ఇదే ఇంద్రకీల పర్వతం అనుకోండి, దీనికి తిరిగే ఉన్నది. అర్జునుడు తపస్సు చేసినట్లుగా శివపురాణం చెబుతోంది. మహాభారతంలో అరణ్య పర్వం ఉంటుంది.
ఇంకా శ్రీనాథులు వారు హలవిలాసంలో అద్భుతంగా రాశాడు. అర్జునుడింద్రకీలగిరి యందు రసాల తమాలతాల నీపార్జునలోధ్రతిందుక నవామలకీ పనసామ్ర పాటలీ సజ్జ కురంబ రుంబ గురుచందన చందన నెంబ కేతకీ భూర్జక పిత్త పూర్ణముఖ భూరుహ పుణ్యతమాశ్రమంబునన్నని. ఇందులో అర్జునుడు ఇంద్రకీలగిరి యందు తప్ప మిగతా అంతా ఒకటే సమాసం. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేశాడు, ఒక ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేశాడు. ఆ ఆశ్రమం చుట్టూతో అపూర్వమైన వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలన్నీ కూడా వరసగా ఎన్నున్నాయో ఇందులో చెప్పుకొచ్చాడు. అసలు వాళ్ళ కవిత్వం ఎంత గొప్పది! ఇంత గొప్పగా కవిత్వం ఎలా రాశావు అని అడిగితే, నిరంతరం శివుణ్ణి ఆరాధిస్తాను, శివుడు అమ్మవారిని నా దగ్గరికి పంపాడు, అమ్మ నా నాలుకలోనూ చేతిలోనూ చేరి కవిత్వ రూపంలో బయటకు వచ్చింది అని చెప్పాడు ఆయన. అందువల్ల అమ్మ అనుగ్రహం ఉంటే కవిత్వం వస్తుంది, అమ్మ అనుగ్రహం ఉంటే అద్భుతమైన కీర్తి వస్తుంది, ధనం వస్తుంది, జాతకం మొత్తం మారిపోతుంది. అందుకే ఆది శంకరాచార్యులు వారు ఒక గొప్ప శ్లోకం రాశారు. ఇప్పటికీ చాలామందికి అది ఎవరు రాశారో తెలియక చాటుహు అన్నారు. సంస్కృతంలో చాటుహు అనే శబ్దమునకు ఎవరో ఊరు పేరు తెలియకుండా హఠాత్తుగా చెప్పిన శ్లోకం అని అర్థం అనమాట. కొంతమంది ఏవో వెడుతూ పద్యాలు చెబుతారు, ఆ పద్యాలకి రచయిత పేరు ఉండదు. దానివల్ల ఏమవుతుందన్నమాట, పద్యం ఉంటుంది, రచయిత పేరు ఉండదు. అలా అక్కడక్కడక్కడక్కడ వేదికల మీద చెప్పిన పద్యములను చాటు కవిత్వం అంటారు. తెలుగు చాటు కాదు, సంస్కృతంలో చాటుహు అన్నమాట. అలాంటి చాటు కవిత్వాలు సంస్కృతంలో చాలా ఉన్నాయి. అందులో ఒక శ్లోకాన్ని గీతా ప్రెస్ వాళ్ళు మాత్రం జాగ్రత్తగా అట్టే పెట్టారు. కానీ నిజానికి అది ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. అది కూడా ఎక్కడ చెప్పారు, శ్రీశైలంలో సౌందర్యలహరి రాసిన తర్వాత ఇష్టకామేశ్వరి దగ్గర చెప్పారు అని ఆయన శిష్యుడు సనందనుడు చెప్పాడు. ఆ శ్లోకం చాలా గొప్ప శ్లోకం, రోజు కంఠస్థం చేసి తలుచుకోవలసిన శ్లోకం. ఆపది కింకరణీయం స్మరణీయం చరణయుగళం అంబాయాః తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే. ఆపది అంటే ఆపదయందు, ఒక ఆయనకి కష్టం వచ్చింది, ఏదో బాధ వచ్చింది. ఈ ఆపద వచ్చినప్పుడు ఏమి చెయ్యవలను? ఆపది అంటే సప్తమి విభక్తి అనమాట, ఆపదయందు అని. కష్టం వస్తే ఏడిస్తే కష్టం తొలగదు కదా. అప్పుడు ఆపద వచ్చినప్పుడు కింకరణీయం, ఏమి చేయవలెను? శంకరుల వారి గొప్పతనం ఏంటంటే ప్రశ్న తానే వేస్తాడు, సమాధానము తానే చెబుతాడు. ఆయన రెండో పదంలో సమాధానం చెప్పాడు. ఒరే ఆపద వస్తే ఏడ్చు కూర్చోకరా, స్మరణీయం చరణయుగళం అంబాయా. అంబాయా అమ్మవారి యొక్క చరణయుగళం, రెండు కాళ్లను స్మరణీయం స్మరించుము అంటే అమ్మ పాదాలు స్మరింపదగినవి అంటే అమ్మ కాళ్ళని స్మరించు. మళ్ళీ అనుమానించకండి అమ్మకి రెండు కాళ్ళే ఉంటాయా అని. భక్తుల కోసం ఆవిడ కూడా రెండు చేతులు రెండు కాళ్ళలో ఉన్న ఒక ముత్తైదువుగా దిగొస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు 4 చేతులు 2 కాళ్ళతో, ఒక్కొక్కప్పుడు అనంత పాదాలతో, ఒక్కొక్కప్పుడు అనంత శిరస్సులతో, ఒక్కొక్కప్పుడు కేవలం మానవ స్త్రీలాగా కూడా కనపడుతుంది. అలా కనపడి నేను కూడా మీలాగే ముత్తైదువుని మీతోటే తిరుగుతున్నాను అని భ్రమ కలగజేస్తుంది. మనం కనుక ఈవిడ కూడా మనలాంటిదే కదా, చీర కట్టుకుంది, ఆవిడ కూడా ప్రసాదం తింది, మనలాగే కదంబం అనుకున్నామా, అక్కడ బొట్లో పడిపోతాం. మనలాగే అప్పుడప్పుడు పులిహార తింటుందండోయ్. ఇవాళ గుళ్ళో చేసిన కదంబం ఆవిడ స్వీకరిస్తుంది. అమ్మ కూడా అన్నమే తింది కదా. మనకి ఆవిడికి తేడా ఏమిటంటే ఆవిడ అన్నంతో పాటు సున్నం కూడా తాగగలదు. నువ్వు తాగితే చచ్చిపోతావు. శంకరాచార్యులు వారు ఎన్నో రకాల పరీక్షలు అలాగే పెట్టాడు. గురువులు ఎప్పుడు పరీక్షలు పెడతారు. ఓ గురువుగారు పిల్లలంతా తనను చూచి మా గురువుగారు కూడా అప్పుడప్పుడు మాలాగే కాఫీ తాగుతున్నాడు, లేకపోతే ఆయన కూడా అన్నం తింటున్నాడు, ఆయన కూడా మాతోటే పడుకుంటున్నాడు కదా, గురువుగారికి మాకు తేడా ఏమిటి అనుకున్నారట. అందుకని గురువుగారు శిష్యుడిని పరీక్షించడానికి ఏం చేశాడనమాట, ఓ రోజున కావాలని ఓ సీసా తీసుకుని గడగడ తాగాడు, ఓ కళ్ళు తాగాడు. ఓహో ఫుల్లుగా గురువుగారు కళ్ళు తాగితే మనం ఎందుకు తాగకూడదని శిష్యులు తాగారు. మర్నాడు ఆయన సీసం కరిగించి తాగాడు. ఇప్పుడు శిష్యులకేస్తూ తిరిగి తాగండిరా అన్నట్ట. చచ్చిపోతామండి, సీసా తాగుతాం కానీ సీసం తాగలేమన్నారట. అందులో గురువులు ఆ స్థాయిలో ఉన్నటువంటి మహాత్ములు అవధూతలు ఏదైనా చేస్తారు. సామాన్యుడు అది చూసి భ్రమపడి ఆయనలాగా ప్రవర్తించాలంటే కష్టం. కృష్ణుడిలా ప్రవర్తించలేం. కృష్ణుడు చెప్పినట్టు చేయగలం కానీ కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తగలడు, దావాగ్ని తాగగలడు, విశ్వరూపం చూపించగలడు, గోపికలతో విహరించగలడు, నరకాసురుణ్ణి సంహరించి 16,000 మంది క్షత్రియ కన్యకల్ని పెళ్లి చేసుకోగలడు. ఒకే ముహూర్తంలో, ఒకే మంటపంలో, ఒకే సమయంలో అన్ని రూపాలతో తాళి కట్టాడు ఆయన. రోజుకు ఒక్కో చోట పెళ్లి చేసుకోలేదు ఆయన.
ఇలా ఏదైనా చేయగలుగుతాడు. ఆయన చేసినవన్నీ మనం చేయలేం. ఆయన చెప్పిన బోధలు మాత్రం గీతలో ఉన్న సారాన్ని గ్రహించి అనుసరించాలి. అలాగే అమ్మ కూడా అప్పుడప్పుడు సామాన్య స్త్రీలా నటిస్తుంది అని మనకి కాళికా పురాణం చెబుతోంది. కానీ అంత మాత్రం చేత అమ్మ అనుకుని ఆవిడ బొమ్మ అనుకుంటే ప్రమాదంలో పడతాం. కాబట్టి భక్తులను అనుగ్రహించటానికి అనేక పాదములు, అనేక శిరస్సులు, అనేక నేత్రములు, అనేకములైన ఆభరణములు కలిగిన తల్లి 2 కాళ్ళు కలిగిన స్త్రీగా దర్శనమిస్తుంది. కష్టం వచ్చినప్పుడు అమ్మ 2 కాళ్ళని గట్టిగా పట్టుకో, స్మరించు అన్నాడు ఆయన. ఆపదొస్తే ఏం చెయ్యాలి అంటే అమ్మ పాదాలని స్మరించంటావు, స్మరిస్తే మాకేమిటి లాభమని మళ్ళీ 3వ పాదంలో ప్రశ్న కూడా ఆయనే వేశాడు. తత్స్మరణం కిం కురుతే, అమ్మ పాదాలని స్మరిస్తే ఆ స్మరణ ఏమి చేస్తుంది? కిం కురుతే, ఏమి చేస్తుంది? వెంటనే 4వ పాదంలో సమాధానంగా బ్రహ్మాదీనపిచ కింకరీ కురుతే, బ్రహ్మ వంటి దేవతలను కూడా మనకి సేవకుల్ని చేస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరికైనా బ్రహ్మదేవుడు కింకరుడవుతాడా? అవడం. కానీ అమ్మ అనుగ్రహం ఉంటే ఎవరికీ సేవ చెయ్యని బ్రహ్మ వంటి దేవతలు కూడా కింకరులు అవుతారట. అందరూ పక్కన పెట్టండి, త్రిమూర్తులు అంత తేలిగ్గా ఎవరి దగ్గరికి వచ్చి సేవ చెయ్యరు. అవతల వాడి మీద ఎంతో ప్రేమ ఉండి వాడు భక్తుడైతే కావాలని అలాంటి పనులు చేస్తారు. కృష్ణుడు ఒక భక్తుడికి పల్లకీ మోసాడు, బ్రహ్మగారు ఒకడికి పాదాలు ఎత్తాడు, శివుడు సిరియాళుడి కథ ఉందే, భక్త సిరియాళుడి తండ్రి చిరుతొండనంబి కోసం చెరుకు గడలు మూట మోసాడు. అంతటి మహానుభావులు వాళ్ళు. కానీ ఎవరికి పడితే వాళ్ళకి సేవ చెయ్యరు. అంతటి బ్రహ్మ కూడా మనకి సేవకుడు అవుతాడట. అమ్మ పాదాలని స్మరిస్తే. ఇప్పుడు ఇంతలో మాకేం అర్థం కాలేదండి. ఆపదొస్తే ఏం చెయ్యాలంటే అమ్మని స్మరించంటాడు, అమ్మ పాదాలు స్మరిస్తే ఏమవుతుందంటే బ్రహ్మ సేవకుడు అవుతాడంటాడు. మాకు కష్టం తొలగడం కావాలి, కానీ బ్రహ్మ సేవకుడు అవ్వడం వల్ల లాభం ఏమిటంటావేమో. అందులోనే ఉంది మొత్తం మ్యాజిక్కు లాజిక్కు. ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ కష్టాలకి, ఈ ఆపదలకి మూల కారణం బ్రహ్మ రాసిన రాత. బ్రహ్మగారు మీరు కడుపులో పడగానే మీ నుదుట మొత్తం రాతంతా రాసి పెట్టేస్తాడు ఆయన. బ్రహ్మ అంత షార్ట్ హ్యాండ్ రైటర్ ఇంకెవరు లేరు. ఈ కొంచెం నుదురులో ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి మరణించుదాకా ఎక్కడ ఎవరు ఏమి చెయ్యాలో ఈ మొత్తం అంతా బ్రహ్మగారు లిఖిస్తాడు. దానికి లలాట లిఖితారేఖ అని పేరు. దీన్ని ఎవరు మార్చలేము. లలాట లిఖితారేఖ పరిమార్ష్టం న శక్యతే. నుదుట రాయబడిన రాతని మార్చటం ఎవరి వల్ల కాదు. ఈ నుదుట బ్రహ్మ ఏం చేస్తాడనమాట, నాయన ఈ క్షణంలో పుట్టు, ఈ క్షణంలో మరణించు, ఈ మధ్యలో ఈ పని చెయ్యి అని రాశాడు ఆయన. ఇవాళ మీ అందరినీ ఎదురుగుండా కుర్చీలో కూర్చుని పద్మాకర్ గారు ఉపన్యాసం వినండి అని మీ నుదుట రాశాడు కాబట్టి అక్కడ కూర్చున్నారు, లేకపోతే వర్షంలో కూర్చునేవారు. నాకేమని రాశాడు, ఈ పూట 1 గంటో గంటం పావో ఈ కుర్చీలో కూర్చుని ఉపన్యాసం ఈయన ఆయన అన్నాడు. పాపం ఆయనకి ఫోటో తీయి అని పెట్టాడు. ఇంకొక ఆయనకి కెమెరాలో లైవ్ అని బ్రహ్మ రాశాడు రాత. ఈ రాత ప్రకారమే జరుగుతోంది, కానీ ఆయన రాయకపోతే ఏమీ జరగదు. బ్రహ్మ ఎందుకు రాస్తాడు? మనం చేసిన కర్మలకి తగిన ఫలితాలు ఇస్తూ రాస్తాడు. బ్రహ్మగారు మన పూర్వజన్మలో చేసిన సుకృతం కానీ దుష్కృతం కానీ ఈ రెండింటిని నుదుటి రాత రూపంలో ఇస్తాడనమాట. అంటే కష్టం వచ్చిందంటే అదొకప్పటి పాపం, సుఖం వచ్చిందంటే ఒకప్పటి పుణ్యం. ఇవాళ మీరంతా సుఖాలు అనుభవిస్తున్నారంటే మీ పూర్వజన్మలోనో ఈ జన్మలోనో చేసిన సుకృతం అన్నమాట, పుణ్యాల ఫలితం. అది దానం అవ్వచ్చు, ధర్మం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాని ఫలితం అనుభవిస్తున్నారు. అది కాకుండా మహాపాపాలు చేస్తే ఆ పాపాల ఫలితం కూడా ఇక్కడ అనుభవిస్తున్నారు. ఈ పాప పుణ్యములను నుదుటి రాత రూపంలో ఇచ్చాడు కాబట్టే ఇవాళ నువ్వు ఇక్కడ ఈ కష్టమో సుఖమో అనుభవిస్తున్నావు. ఆపద ఎందుకు వచ్చిందంటే నువ్వు పూర్వజన్మలో చేసిన దుష్కృతం. ఆ దుష్కృతం తొలగాలంటే అమ్మ పాదాలు పట్టుకో, అమ్మని స్మరించు. అప్పుడు అమ్మ ఏం చేసింది, బ్రహ్మని పట్టుకొచ్చి నీకు అప్పగించింది. బ్రహ్మ ఇతడు నా పాదాలు స్మరించాడు, కాసేపు ఇతనికి నువ్వు కింకరుడి వైపు అంటుంది. సేవకుడు కాదు, కింకరుడు. అక్కడ కింకరుడు కానివాడు కింకరుడు అయితే కింకరీ కురితే అంటారులేండి. అది ఒక వ్యక్తి అవ్వకపోతే అయితేనే దాన్ని ఏమంటారు, భూత కృత అనే పదాలు సంస్కృతంలో వాడతాం. అనగా ఎవరికి దాసి కాదనుకుందాం, కానీ బలాత్కారంగా ఏదో కారణం చేత దాసి అయితే దాసీభూత, దాసీకృత, దాసీభూత సమస్త దేవ వనితాం అని అమ్మని రోజు ప్రార్థిస్తున్నాం. అంటే ఏమిటనమాట, నిజానికి దేవతా స్త్రీలు ఎవ్వరికీ సేవకురాళ్ళు కారు, కానీ అమ్మ శక్తికి లొంగి బలవంతముగా దాస్యం చేస్తున్నారు గనక దాసీభూత, దాసీకృత ఈ 2 పదాలు వాడతాం. అలాగే కింకరీకృత, కింకరీభూత
రాశీభూత, రాశీకృత. ఈ భూత అంటే అవ్వనిదైతే అని వాడతాం అన్నమాట. అంటే ఎవరికీ సేవకుడు అవ్వని బ్రహ్మ అమ్మ పాదాలు స్మరించటం వల్ల, అమ్మ ఆజ్ఞ వల్ల మనకిప్పుడు కింకరుడయ్యాడు. సేవకునికి కింకరునికి కొంచెం తేడా ఉంది. సేవకులు అంటే ఏంటనమాట, మన దగ్గర జీతం పుచ్చుకుంటారు, కాసేపు దండం పెడతారు, కానీ అన్ని పనులు చేయరు చురుగ్గా. ఏదో ఆ కాసేపు డ్యూటీ చేసి 8 hours దాటిపోయిందండి వెళ్ళిపోవాలండి అంటారు. కానీ కింకరుడు అలా కదట, చేతులు కట్టుకుని కింకరోమి ఇతి పృచ్ఛతి కింకరః. నన్నేం చేయమంటారు, నన్నేం చేయమంటారని ఎప్పుడూ రెడీగా ఉండి పని చేసి పెడితే వాడిని కింకరుడు అంటారు. కలియుగంలో కింకరులు చాలా తక్కువలండి. వంకర్లే తప్ప శంకరులు లేకపోతే ఇక కింకరులు దొరకరు. ఉద్యోగం చేస్తారు, డబ్బులు పుచ్చుకుంటారు, కానీ 24 గంటలు ఎప్పుడు పిలిచినా నన్నేం చెయ్యమంటారండి, చెప్పండి, పని చెప్పిన వెంటనే చొప్పున మా చొప్పెరిగి చేస్తాం అనేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కలియుగంలో. కానీ కింకరులు అనే పేరుతోటి కొంతమంది ఉంటారు. వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏ క్షణంలో పిలిచినా మనస్సెరిగి ఆ పని తక్షణం చేసి పెడతారు. అలా చేసేవాడిని మాత్రమే కింకరులు అంటారు. ఇప్పుడు బ్రహ్మగారు అమ్మ ఆజ్ఞ వల్ల నన్నేం చేయమంటావు నాయనా, మిస్టర్ పద్మాకర్, నువ్వు అమ్మని తలుచుకున్నావుట, అమ్మ నన్ను నీకు కింకరుడిగా పంపింది, చేతులు కట్టుకుని ఎదురుగుండా నిలబడ్డాను, నన్ను ఏం చేయమంటావు అని అడిగితే నేనైతే ఏం చేస్తాను స్వామి, శాశ్వతంగా నన్ను ఏ వైకుంఠానికో పంపేసే రాతరాయి, మణిద్వీపానికి పంపే రాతరాయి అని నేను కోరుకుంటాను. ఇంకొకటి ఎవడో అయితే నన్ను కూడా కాస్తంత ఓ మంచి గవర్నర్గానో, లేకపోతే కేఎస్ రామారావు గారు లాంటి మంచి వ్యక్తుల యొక్క బుద్ధి కలిగినటువంటి ఈవోగానో, ఏ దుర్గా దేవస్థానానికో, లేకపోతే మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీశైలం మల్లేశ్వరుడి దగ్గరకో, టీటీడీకో వేస్తే ఆ వంకతో దర్శనం చేసుకోవచ్చు కదా అని కొంతమంది కోరుకుంటారు. నా చిన్నప్పుడు కూడా నాకు తెలియక రాష్ట్రపతి అప్పుడు ఒక ఆయన ఉండేవారు, శంకర్ దయాళ శర్మ గారు అనుకుంటాను, వారు తరచుగా తిరుపతి వస్తూ ఉంటే ఆ పదవి నాకు కూడా వస్తే బాగుండు, మహాద్వారం గుండా విష్ణు దర్శనం చేసుకోవచ్చు అనుకునేవాడిని. ఏది నా చిన్నప్పుడు. అంటే నా కోరిక కేవలం మహాద్వారం గుండా పరమాత్మ దర్శనం చేసుకోవడమే. ఇప్పుడు ఎక్కడ పిలిస్తే అక్కడే దొరుకుతున్నాడు కనుక నేను ఏ క్షణంలో పిలిస్తే ఆ క్షణంలో వచ్చేంత అన్నం పెడుతున్నాడండి పరమాత్మ. అందువల్ల నాకు ఇంకే భయం లేకుండా ఉంది. ప్రత్యేకంగా గుడికి కూడా వెళ్ళక్కర్లేకుండా పిలిస్తే పలుకుతున్నాడు. లేకపోతే ఇన్నాళ్ల తర్వాత 2 రోజుల పాటు అక్కడ కూర్చోబెట్టి అమ్మ దర్శనం ఇచ్చిందంటే ఇంకా అంతకంటే అవ్యాజ కరుణామూర్తి ఎక్కడ ఉంటుంది. అమ్మ మహాకరుణా స్వరూపిణి. అమ్మ ఆ విధంగా బ్రహ్మని మనకి ఇచ్చేసింది కనుక అప్పుడు మనం ఏం కావాలంటే అది రాయించుకోవచ్చు అనమాట. అమ్మ మా నుదుట ఏదో రాత ఈ బ్రహ్మ రాశాట, ఆ రాత మేము బ్రహ్మ ద్వారా మార్పించుకుంటున్నాం అని బ్రహ్మని పిలిచి డస్టర్ పట్టుకురా, మా నుదుట రాసిన రాత అంతా తుడిచేయి, కొత్త రాత మేం చెప్పినట్టుదాయి అని మీరు అడిగి చేయించుకోవచ్చు. అప్పుడు బ్రహ్మగారు ఇది అమ్మ ఆజ్ఞ గనక తక్షణం చేస్తాడనమాట. మీ ఇష్టం, మీరు ఏదైనా కోరుకోండి, కోరుకున్నదంతా రాస్తాడు. కొంచెం మంచి కోరిక కోరుకోండి. పిచ్చి పిచ్చి కోరికలు కోరుకుంటే మళ్ళీ ప్రమాదం, పునర్జన్మ వస్తుంది, లేదా ఒక్కోసారి ప్రమాదం తెచ్చిపెడుతుంది. అందుకనే అతి జాగ్రత్తగా కోరుకోవాలి. ఆ కోరుకునేటప్పుడు కూడా మళ్ళీ అమ్మను తలుచుకోండి, అప్పుడు మంచి బుద్ధి కలుగుతుంది మనకి. తద్వారా మన రాత మన చేతిలోకి వస్తుంది. ఇది అమ్మ యొక్క అనుగ్రహం. అమ్మ అనుగ్రహం ఉంటే మన రాత మన గీత అన్నీ మన చేతిలో ఉంటాయి. అందుకని అమ్మ పాదములను ఆశ్రయించండి అన్నారు. ఎంత అద్భుతమైన పద్యం అంటే పోతన గారు రాసిన పద్యం కూడా. కతి పద్యం చదివేటప్పుడు ఎక్కడ విరవాలో తెలియకపోవటం వల్ల దాని అర్థం మారిపోతుంది. కానీ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనోముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆవిడ అమ్మలని కన్నమ్మ. ముగ్గురమ్మలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురికి కూడా మూలమైన అమ్మ. మూలము అమ్మ, మూలపుటమ్మ అవుతుందన్నమాట, టొగాగమం అవుతుంది. చాలా పెద్దమ్మ వరకు అందరూ అర్థాలు చెప్పారే. ఆ తర్వాతే పెద్ద సమస్య. సురారులమ్మ అని ఆపుతాడు. సురారులమ్మ అంటే బండబూత అయిపోతుంది. సుర అంటే దేవత, వాళ్ళకి అరి ఎవరు? సురారి అంటే రాక్షసుడు. ఆ రాక్షసుల యొక్క అమ్మ ఎవరు? దితి. సురారులమ్మ అంటే దితి. కశ్యప ప్రజాపతి 2వ భార్య దితిని సురారులమ్మ అంటారు. అక్కడ ఆపితే అమ్మ నువ్వు దితివని అర్థం. ఆవిడ దితి కాదు, సురారులమ్మ కడుపు ఆరడిపుచ్చినయమ్మ
అంటే రాక్షసుల తల్లి అయిన దితి యొక్క కడుపుని గర్భమును ఆరడి అంటే వ్యర్థము పుచ్చినయమ్మ చేసిన ఆవిడ. కడుపు వ్యర్థం చేయడం అంటే అర్థం ఏంటనమాట? రాక్షసులను అమ్మ చంపేస్తోంది. రాక్షసులు చంపితే ఏమవుతుంది? దితికి గర్భశోకం కలుగుతోంది. ఆవిడ కడుపులో ఉన్న పిల్లల్ని పుట్టగానే నాశనం చేస్తుందని అర్థం. రాక్షస నాశిని అని అనడానికి అంత చమత్కారం వాడాడు ఆయన. ఇప్పుడు మీరు సురారులమ్మ అని ఆపారంటే ఎంత అర్థం మారిపోయింది చూడండి ఒకసారి. సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చిన యమ్మ. తనని ఎవరైనా లోపల పదే పదే తలుచుకుంటే నమ్ముకుంటే అటువంటి వాళ్ళ మనస్సుల్లోకి చేరిపోతుంది ఆమె. తన్నులో నమ్మిన వేల్పుటమ్మల, పైగా దేవతల యొక్క తల్లి. ఇందాకేం చెప్పాడు? దితి. ఇప్పుడేం చెబుతున్నాడు? అదితి గురించి చెప్పాడు. అదితి ఎప్పుడూ మనస్సులో అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తుంది. అదే దేవీ భాగవతంలో పంచమ స్కంధంలో ఉంటుంది, మళ్ళీ అష్టమ స్కంధంలో ఉంటుంది. షష్ఠ స్కంధంలో వృత్రాసుర వధ అయిపోయిన తర్వాత ఇంద్రుడు నానాయాతన పడి ఓ పర్వతంలో దాక్కున్నాడు, నిషధ పర్వతంలో. దాక్కుంటే వాళ్ళమ్మ నా కొడుకు మహాపాపం చేశాడు, విశ్వరూపుడు అనేటటువంటి గురువుగారిని చంపాడు, వృత్రాసురుణ్ణి మాట ఇచ్చి కూడా స్నేహం చేసుకుని చంపాడు వెనక నుంచి, ఈ పాపాల వల్ల భ్రష్టుడైపోయాడు, వాడిని అనుగ్రహించు అని ఎంతో ప్రార్థన చేస్తే అదితి యొక్క ప్రార్థన స్వీకరించి ఇంద్రుడి పాపం ప్రక్షాళన చెయ్యటానికి బృహస్పతి ద్వారా అంబాయాగం చేయించిందండి అమ్మ. అందువల్ల తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల, ఆ దేవతల యొక్క తల్లుల మనమ్ముల నుండెడి అమ్మ, మనస్సుల్లో ఉంటుందమ్మ. దేవతల యొక్క తల్లుల మనస్సుల్లో ఉంటుంది ఆవిడ. అటువంటి దుర్గ మా అమ్మ. దుర్గ అంటే నిర్వచనం నిన్న మీకు చాలాసేపు చెప్పాను కనుక కొత్తగా చెప్పక్కర్లా. ఆవిడ ఎటువంటిది? కృపాబ్ధి, కరుణా సముద్రురాలు. సముద్రానికి అంతం లేదు. అలాగే ఆవిడ కరుణకి కూడా ఎల్లలు లేవట. సముద్రం ఎంత గొప్పదో ఆవిడ కరుణ అంత గొప్పది. దయాబ్ధి అనలేదు ఇక్కడ, కృపాబ్ధి అన్నాడు పోతన గారు. ఒక కవి ఒక పదం వాడాడంటే దాని వెనకతలు ఎంతో అర్థం ఉంటుంది. దయకి కృపకి చాలా తేడా ఉంది. దయ తెలిసిన వాడి మీద చూపించేటటువంటి జాలి, కృప అందరి మీద చూపించే జాలి. అందువల్ల దయకి కృపకి అంత తేడా ఉంది చూడండి. దయ అన్న కృప అన్న కొంచెం తేడా అనమాట. ఉదాహరణకు ఒక ఆయన రోడ్డు మీద పడిపోయాడు. ఆ వ్యక్తిని చూడగానే అయ్యయ్యో వీడు మా బంధువు అండి, వీడు మాకేదో కజిన్ అవుతాడు, లేకపోతే ఇంకెవడో తెలుసున్నవాడండి, వీడు పడిపోయాడా అని వాడిని వెంటనే లేవనెత్తి వాడికి ఏదో కాపడం పెట్టి మందు వేయించి ఇంత అన్నం పెట్టి వాడిని జాగ్రత్తగా ఆదరించావనుకో, అది జాలే. కానీ నువ్వు ఎవరి మీద జాలి చూపించావు? తెలుసున్న వాడి మీద చూపించావు. నీకు వాడు స్నేహితుడో బంధువో గనక తెలుసున్న వాడి మీద జాలి చూపిస్తే దాన్ని ఏమంటారు? దయా అంటారు. కానీ కృప అంటే అలా కాదు. ఒక వ్యక్తి రోడ్డు మీద పడ్డాడు, వాడు ముక్కు ముఖం మనకి తెలియదు, ఎవడో తెలియదు, మన కులం తెలియదు, మన ప్రాంతం తెలియదు, అయినా సరే రోడ్డు మీద పడిన వాడు ఒక జీవి, వీడు పరమాత్మ సృష్టి అని గ్రహించి వాడి మీద కూడా జాలి చూపించి వాడికి కూడా సేవ చేస్తే దాన్ని కృప అంటారు. ఎంత తేడా ఉంది కృపకి దయకి. తెలియక మనం దయాబ్ధి కరుణాబ్ధి అంటున్నాం, కానీ దయకి కరుణకి రెండు తేడాలు ఉన్నాయని సుందరకాండం చదివితే తెలుస్తుంది. అందుకే రామచంద్రుడు సీత కనపడకపోతే ఏడుస్తున్నట్ట. ఎలా ఏడ్చాడో హనుమంతుడు చెబుతాడు సుందరకాండలో. ఏమని? స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితేత్యానృశంసత పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేనచ. స్త్రీ తనకి దూరం అయిపోయింది గనక కరుణతో రాముడు ఏడ్చాట. ఆవిడ ఎటువంటిదట? భార్య కాబట్టి దయతో ఏడ్చాట, ప్రియురాలు కాబట్టి మదనంతో ఏడ్చాట, ఆశ్రయించుకుంది గనక శోకంతో ఏడ్చాట. అన్నీ కాదు కానీ రెండింటికి చెప్పాలి ఇక్కడ మనకి. ఏ స్త్రీ అయినా ఒక ఆవిడ కష్టంలో ఉంటే రక్షించటం నా ధర్మం. కాబట్టి స్త్రీలని రక్షించటం, ముక్కు మొగం తెలియకపోయినా ఆ స్త్రీని రక్షించటం నా ధర్మం అనుకున్నాడు గనక రాముడు కరుణాస్వరూపుడు. కానీ రెండోది ఏమిటి? ఆ స్త్రీ కేవలం ముక్కు ముఖం తెలియని స్త్రీ కాదు, భార్య కూడా. తెలిసినటువంటి భార్యని రక్షిస్తున్నాడు గనక దయట. ఏ స్త్రీనైనా రక్షిస్తే కరుణ, భార్య కాబట్టి రక్షిస్తే దయట. అందుకని స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితేత్యానృశంసత అని రెండు ముక్కలు, దయ కరుణ అని రెండింటికి భేదాన్ని
సుందరకాండంలో హనుమంతుడు చూపించాడు. తద్వారా దయకి కరుణకి, దయకి కృపకి ఎంత తేడా ఉందో చూడండి. అమ్మవారు కృపాబ్ధి అనగా మనం ఎవరో ఆవిడికి తెలిసినా తెలియకపోయినా, మనం ఆమెను స్తోత్రం చేసినా చేయకపోయినా, దర్శనానికి వెళ్ళినా వెళ్ళకపోయినా అంతా నా బిడ్డలే. ఆరికి మట్టిగడ్డలైనా నా బిడ్డలే. రాక్షసులైనా దేవతలైనా ఇతరులకు అపకారం చేయనంత వరకు వాళ్ళందరినీ క్షమిస్తాను. కానీ ఒక స్థాయి దాటి లోకానికి అపకారం చేసినప్పుడు మాత్రమే శిక్షిస్తాను అంటోంది కనుక ఆవిడ కృపాబ్ధి. ఇంత అర్థం ఉంది దానికి. అటువంటి తల్లి మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ప్రసాదించుగాక అంటాడు ఆయన. ఇవ్వకుండా ఎందుకుంటుందండి? రోజు ఈ శ్లోకం ధ్యానం చేయండి. అక్కడికి వెళ్ళి కొండ మీదకి వెళ్ళో, రోజు కొండ మీదకి వెళ్ళలేకపోతే కింద నుంచో కనీసం కొండ చూసినప్పుడు, కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కొండ మనకు అండగా భావించి భక్తితో ఈ పద్యాన్ని కంఠస్థం చేసిన వాడు చదువుకుంటే ఇంకోడికి తిరుగుండదు. అంత గొప్ప పద్యం. ఒక్క పద్యం కంఠస్థం చేయలేమా? కొన్ని వేల పద్యాలు నిరంతరం మనవాడు కంఠస్థం చేశారు. మన పూర్వులకి పుస్తకం అక్కర్లేకుండా మస్తకం సమస్తంగా పురాణాలు, ఇతిహాసాలు, వేదములు కంఠస్థం చేశారు. వేద పండితులు పుస్తకం పట్టుకోవడం చూశారు మీరు ఎప్పుడైనా? ఎన్ని పనసలైన ఘనైన జటైన అలా చెప్పుకుపోతున్నారా లేదా? ఎందుకు వచ్చింది వాళ్ళకి ఆ ధారణ? కృషి చేశారు కనుక. వాళ్ళు మహాత్ములై ఎన్నో రకాలైనటువంటి నియమములతో చదువుకున్నారు కనుక. కాబట్టి ధారణ మనం సంపాదించాలి కొంత. పుట్టుకతో భగవంతుడు ఇచ్చేది కొంత ఉంటుంది, సాధించవలసింది కొంత ఉంటుంది. ఆ వేద పండితుల్ని ఆదర్శంగా తీసుకుని నిరంతరం కొన్ని పద్యాలు చదివితే తెలుగు భాష మీద కూడా పట్టు వస్తుంది. దానివల్ల ఎన్నో లాభాలు వస్తాయి. శతశ్లోకేన పండిత అనే శాస్త్రం ఉంది. అంటే 100 శ్లోకాలతో పండితుడు అవుతాడు. 100 శ్లోకాలు చదివితే నువ్వు పండితుడు అవ్వచ్చు. మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. శతశ్లోకే నా పండిత అని కూడా కలపచ్చు. అంటే 100 శ్లోకాలు చదివినంత మాత్రం చేత పండితుడు గాడు. ఆ నా ఇటు కలపచ్చు, అటు కలపట్టు. శతశ్లోకేన అంటే 100 శ్లోకములతో తృతీయ విభక్తి. పండిత పండితుడు అవుతాడు. ఆ శతశ్లోకే తర్వాత నపండిత అని కలపండి. 100 శ్లోకముల యందు నా పండిత పండితుడు అవడు. అంటే 100 శ్లోకాలు చదివినా పండితుడు అవడు. వాడికి బుర్ర ఉంటే తప్ప అని మరొక అర్థం అన్నమాట. ఏదైనా అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే చక్క 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 మహాపాండిత్యం వస్తుంది. నా జీవితంలో జరిగిన ఎన్నో ఘటనల్లో ఒక ఘటన మీతో పంచుకోవాలి. నేను 2006లో అంటే నేటికి 18 సంవత్సరాల క్రితం జూన్ నెలలో అష్టావధానం చేయడానికి లాస్ ఏంజల్స్ వెళ్ళాను. కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ చాలా సుప్రసిద్ధికి ఎక్కినటువంటి పెద్ద పట్టణం. అక్కడే హాలీవుడ్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ సినిమాలు తీసేటటువంటి స్టూడియోస్, యూనివర్సల్ స్టూడియోస్ ఉంటాయి. తర్వాత ఆ డిస్నీ లాంటివన్నీ ఉండేటటువంటి చాలా పెద్ద ప్రాంతం. అష్టావధానానికి పిలిచారు మహానుభావులు చాలా ప్రేమతో. కొంతమంది శిష్యులు, గురువుగారు మీరు రావాలంటే వెళ్ళాను. పాపం వాళ్ళు నాకు బేగంపేట నుంచి, అప్పట్లో బేగంపేట ఎయిర్పోర్టే ఉండేది, శంషాబాద్ లేదు, 2006లో అక్కడ నాకు 2 and 4 టికెట్ ఇచ్చారు. టికెట్ తీసుకుని బేగంపేట ఎక్కి ముంబై దిగి మళ్ళీ ముంబైలో ఎక్కితే ఫ్రాంక్ఫర్ట్లో జర్మనీలో దింపుతాడు. అక్కడ నుంచి బయలుదేరితే లాస్ ఏంజల్స్ పెడతాం. అందుకని ఆ రోజుల్లో కనీసం ఇంచుమించుగా 32 గంటల ప్రయాణం పట్టేది. ఇప్పుడంటే డైరెక్ట్ ఫ్లైట్స్ వచ్చేయాలండి ఢిల్లీ నుంచి లేకపోతే ఇంకో చోట నుంచో. కానీ ఆ రోజుల్లో ఇంత కష్టపడి వెళ్ళేవాళ్ళం. వెళ్ళాక అక్కడ హోటల్ మ్యారియట్ అని ఒక 5 star హోటల్లో మంచి రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ ఇవ్వగానే అప్పటికి సరిగ్గా 2 రోజులు అయిందనమాట. రాత్రి 8 గంటలకి రూములోకి వెళ్ళగానే ఆ హోటల్లోకి వెళ్ళి అక్కడ ఇంత ప్లాస్టిక్ బకెట్ ఉంది. ఆ బకెట్లోకి వేడి నీళ్లు పట్టుకుని శుభ్రంగా స్నానం చేశాను. ముందు 2 బకెట్లు పోసుకుని తర్వాత సబ్బెట్టు రుద్దుకున్నాక చూస్తే ఈ నీళ్లు కిందకి దిగట్లేదు. ఇదేమంటారా బాబు నీళ్లు కిందకి దిగట్లేదని కంగారు చూస్తే అప్పుడు గుర్తుకొచ్చింది, అమెరికాలో బాత్రూముల్లో తుమ్ములు ఉండవు, గుడ్డలతో తుడుచుకుంటారు. అక్కడ అద్దాల పెట్టి ఉంటుంది. ఆ తొట్లో మాత్రమే స్నానం చేస్తేనే తుమ్ము కిందకి ఎడుతుంది. ఇక్కడ నీళ్లు కిందకి దిగవనే విషయం గుర్తుకురాలేదు నాకు అప్పుడు. తీరా నీళ్లు పోసుకున్నాక నీళ్లు దిగడం లేదు. అదేమో చెక్క హోటల్. ఈ నీళ్ళేమో బాత్రూంలోంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఆ బయటికి ఎడితే వాడు తంతాడేమో అని భయం. అందులో కొత్త, అందుకని కంగారు పడి చూస్తే అక్కడ ఒక టర్కీ టవల్ వేసాడు వాడు. ఈ టవల్ నాకు కింద ఉన్నటువంటి నీళ్లలో ముంచి ఆ నీళ్లు తీసుకెళ్ళి ఆ టబ్లోకి, ఆ తొట్టులోకి తీసి మొత్తం మీద నీళ్లు తోడి అప్పుడు తొట్టులో స్నానం చేశాను. దీనివల్ల 1 గంట ఆలస్యం అయింది. శరీరం అంతా అలిసిపోయి ఈ గంట గడిచిన అలసట వల్ల మంట పెరిగింది కడుపులో. అప్పటికి 2 రోజులైంది. మీరు చెబితే నమ్మరు, తిండి తినలేకపోయాను. విమానంలో పళ్ళు ఇచ్చాడు నిజానికి, కానీ నా యోగం వల్ల నా పక్కన కూర్చున్నవాడు ఎక్కగానే న్యామ్ అని పీక్కు తింటున్నాడు. అది చూడగా నాకు భయం వేసి వాడేమో కుంభకర్ణుడో హిరణ్యాక్షుడిలాగా అనిపించి ఏమీ తెల్లాక కళ్ళు మూసి కూర్చున్నాను. అందువల్ల బాగా నీరసం వచ్చి ఏం చేద్దామంటే అక్కడ ఎవడో కనపడ్డు.
పోనీ నేను రూమ్లోకి వెడుతున్నప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్లో ఏదో ఉంటుందట, రిజిస్ట్రేషన్ పత్రమో ఏదో ఉంటుందంటారు, అందులో నా పేరు రాయడం మర్చిపోయా. అంటే నా పేరు అందులో నమోదు చేయబడలేదు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో వాళ్ళకి తెలియదు, ఏం చెయ్యాలో నాకు తెలియదు. క్రమంగా రాత్రి 12 గంటల వేళ ఇక నేను వెళ్ళిపోయినట్టు అనిపించింది. నాకు వెళ్ళిపోతున్నానేమో, అకాల మరణం పొందేస్తానేమో, ఇక నా ఉపన్యాసాలు అవధానాలు చూసే అవకాశం ప్రజలకు లేదనిపించింది. అప్పుడు అదృష్టవశాత్తు నా ఇన్విటేషన్ గుర్తుకొచ్చింది. అందులో ఒక ఫోన్ నెంబర్ దొరికింది. చాలా ఉన్నాయి కానీ అందులో ఒక ఆయన నెంబర్ దొరికింది. ఆ నెంబర్కి హోటల్ నుంచి ఫోన్ చేశాను. అవతల వాళ్ళు ఎవరో గాఢంగా నిద్రపోతున్నారు. ఒక ఆడావిడ ఎత్తింది. హలో హౌ ఆర్ యూ అని ముక్కుతూ పలికింది ఆవిడ. అదో ఇంగ్లీషు, విచిత్రమైన ఇంగ్లీషు. అప్పుడు నేను అవధానం చేయడానికి వచ్చానండి, ఇలా పద్మాకర్ అంటారు, త్రిభాషా మహాసహస్రావధానని అనగానే ఆవిడకి మత్తు వదిలిపోయి, ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా అంది ఆవిడ. టైం ఎంతైందో తెలుసు, కానీ నా టైం అయిపోతుంది, అందుకే ఆకలికి తట్టుకోలేక ఫోన్ చేశాను అనగానే, ఉండండి మా ఆయనకి ఇస్తున్నాను, మా ఆయనే ఈ పని చూస్తారు, ఆయన కన్వీనర్ ఏదో చెప్పి ఆయనకి ఇస్తే ఆయన అన్నారు, ఏమండి మేము 70 మైళ్ళ దూరంలో ఉన్నాం, ఇప్పుడు రావడం కష్టం, మీకోసం చాలామంది ఆహారం తెచ్చారు కానీ మీరు కనపడలేదట, కాబట్టి ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నాను, అయినా ఒక సలహా ఇస్తాను, మీరేమైనా డాలర్లు తెచ్చుకున్నారా అని మొదటి ప్రశ్న వేశాడు ఆయన. ఐ ఆమ్ ఏ స్కాలర్ బట్ ఐ హ్యావ్ నాట్ ఏ సింగిల్ డాలర్, ఉన్నది కాలర్ తప్పేం లేదన్నా. పోనీ ఏం చేశానంటే ఒక 500 నోటు తెచ్చుకున్నానండి అన్నాను. 500 కింద కౌంటర్లో ఇస్తే అప్పటికి డాలర్కి 40 రూపాయలు ఉంది, అందుకని ఒక $12 ఇస్తారు. అక్కడ ఆ హోటల్లో పళ్ళు దొరుకుతాయి, ఈ పూటకి కాలక్షేపం చేస్తే తెల్లవారుజామున 5 మేము వచ్చేస్తాం, ఇంకొక 3-4 గంటల్లో మీకు ఏదో ఒకటి పట్టుకొస్తాం అన్నారు. సరే ఏం చేస్తాం, కిందకు వచ్చాను, ఈ 500 నోటు ఇస్తే $12 ఇచ్చారు. ఇక పళ్ళు కొనుక్కుందామని చూస్తే అక్కడ కూడా అద్దాల పెట్టి గ్లాసులు ఉన్నటువంటి చిన్న షాపింగ్ కాంప్లెక్స్ కనపడింది ఈ హోటల్లో. దగ్గరికి వెళ్ళి చూస్తే చక్కగా బొప్పాస్కాయ ముక్కలు ఎర్రగా కోసి పెట్టారు. ఓ 2-3 బొప్పాయికాయ ముక్కలు తినచ్చు కదా అని దగ్గరికి వెళ్ళి చూస్తే షాక్ కొట్టినట్టు కిలోమీటర్ దూరం పరిగెత్తాను. ఎందుకంటే బొప్పాయికాయ ముక్కలు కాదు, ఎర్రగా ఉన్నవి న్యూజిలాండ్ బీఫ్, ఆస్ట్రేలియన్ బీఫ్ అని రాయబడి ఉన్నాయి అక్కడ. బ్రీఫ్గా చెబుతున్నాను. బీఫ్ అంటే మీకు నేను చెప్పక్కర్లేదు కదా, నాకంటే మహామేధావులు మీరు. గొడ్డు మాంసం, గోమాంసం ముక్కలవి. ఆ ఎర్ర ముక్కలు చూసి హడిలిపోయి, ఓరి నాయనో ఇంకా పండు వద్దు గిండు వద్దు అని మళ్ళీ తిరిగి రూములోకి వచ్చేసాం. ఇంక ఈ రూములో కూర్చుని ఈ పూట నాకు భోజనం వచ్చే అవకాశం లేదు, తెల్లవారితే ఏమైపోతానో తెలియదు. ఈ మనుష్యుల్ని ఎందుకు అడగాలి, అమ్మనే అడుగుదాం, మా ఉపాస్య దేవత ఉంది కదా అని అప్పుడు గుర్తొచ్చి అమ్మని స్మరించాను. అమ్మవారికి లలితా సహస్రనామంలో అన్నదా అని ఒక నామం ఉన్నది. అన్నద, వసుధ, వృద్ధ, బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. సంస్కృతంలో ద అంటే ఇచ్చునది, స్త్రీలింగం అయితే అన్నద, పురుషుడైతే అన్నద అన్నమాట. అందువల్ల అమ్మ అన్నమును ఇచ్చున్నది, అన్నం పెట్టున్నది. ఆ అమ్మనే తలుచుకుందామని అన్నదాయే నమః అనుకున్నాను కాసేపు. నిజం చెప్తున్నాను, 5 నిమిషాలు కూడా జపం చేశానో లేదో కాలింగ్ బెల్ మోగింది. కాలింగ్ బెల్ మోగ్గానే అమ్మయ్య అని తలుపు తీస్తే ఎంత పొట్టు పెట్టుకుని మంచి ముత్తైదువ లోపలికి వచ్చింది. ఆవిడతో పాటు 2 స్టీలు బేసిన్లు ఉన్నాయి, ఆకులు అరిటాకులు కూడా ఉన్నాయి. కాలిఫోర్నియాలో అరిటాకులు బాగా దొరుకుతాయండి. అరిటాకులతో పాటు వచ్చి, ఏమండి మీకోసం పులిహార దధ్యోదనం సాయంత్రం 7ంటికే తెచ్చాను, ఇప్పుడు 1 గంట అయ్యింది, ఇప్పటిదాకా కాస్త చల్లారిపోయి ఉంటుంది పులిహార విని, పర్వాలేదులండి, తెల్లారేలోపు మీకు ఎంతో కొంత అన్నం పెడుతున్నాను, మీరు ఎక్కడుంటారా అని మీకోసం వెతికాను, మీకోసం నిజంగా చెప్తాను మడిగట్టుకు తెచ్చాను, మీ పురాణాలు అంటే నాకు ఇష్టం. అప్పట్లో దూరదర్శన్లో ధర్మ సందేహాలు వచ్చేవి, ఆవిడ రెగ్యులర్గా వినేదిట ఆవిడ, అందుకని మీ ధర్మ సందేహాలు విన్నాను అని పొగిడి, సందేహాల తర్వాత అమ్మ ముందు దేహం పోతుంది ముందు పెట్టాను నేను, ఆవిడ పొగడతల తర్వాతని. ఒక్కోసారి ఏమవుతుంది, బయట వర్షం కురుస్తూ ఉంటుంది, బయట అట్టే పెడతారు, వీళ్ళే కాళ్ళకి దండం పెట్టి లోపలికి వదలరు, ఈలోపు వీడు తడిసిపోతాడు, మా ఇదారి భక్తి. అలాగే ఈవిడేమో భక్తితో పొగుడుతూ ఉంటే నాకు ఆకలిస్తుంది కదా అని ముందు భోజనం పెట్టంటే, ఈ పక్క రూములో ఒక ఆయన ఉన్నారండి, పాటలు పాడే, ఘంటసాల పాటలు పాడే ఆయన, ఆయనే చెప్పారు మీరు ఈ రూములో ఉన్నారని, అందువల్ల వచ్చానండి అని చెప్పి మొత్తం మీద అరిటాకు తుడిచి వేసి శుభ్రంగా పులిహార దధ్యోదనం పెట్టింది. ఏమంటే ఎంత ఆకలేసిన ఆపోసిన పట్టే తిన్నానండోయ్, వాళ్ళు ఆపోసిన మర్చిపోలేదు. శుభ్రంగా కాస్త పులిహార దధ్యోదనం తిన్నాక ఈ ఆకు తీసి ఆ బాత్రూములో ఉన్నటువంటి ఓ చిన్న డబ్బా ఉంది అందులో వేశాను. ఇందాక మీకు ఏం చెప్పాను, ప్లాస్టిక్ బకెట్ ఉంది అక్కడ, ఆ బకెట్తో వేడి నీళ్ళు పోసుకున్నానన్నానే, అది బకెట్ కాదు,
తుడుచుకోవడానికి అక్కడ తుడుచుకున్న తర్వాత వేసే చెత్తగుట్టలు వేసేటటువంటి చిన్న డబ్బా అది. నా కర్మయోగం ఏం చెబుతాం అది. కాకపోతే అది కొత్తగా కడిగి పెట్టాడు అనుకోండి, అదొక అదృష్టం. అక్కడ చెప్పాగా టిష్యూ పేపర్సే తప్ప ఇష్యూ చేస్తారు తప్ప స్నానాలు చేయరు, కడుక్కోరు. అదో పెద్ద గొడవ, అదంతా తర్వాత చెబుదాం. అందుకని అది ఈ డొక్కు డబ్బా అని తర్వాత తెలిసింది. ఈ విస్తరాకు అందులో వేసేసి చేతులు కడుక్కొచ్చి, తల్లి నిన్ను చూస్తే అమ్మవారిని చూసినట్టే ఉంది, అచ్చం నిజంగా ఆవిడని చూస్తే మన దుర్గాదేవిని చూసినట్టే ఉందండి, ఇంత బొట్టెది పెట్టుకుని పచ్చని ముఖంతో కడుపు నిండా పెట్టి అమ్మని చూసినట్టు ఉంది అనగానే, రేపు ఎన్నింటికి తేండి అంది ఆవిడ. ఇప్పుడున్న స్థితిలో 2 అయిపోతుంది కనుక ఎన్నింటికి లేస్తానో నేను చెప్పలేను, కాబట్టి 7 గంటలు దాటిన తర్వాత పలహారం తిండన్నాను. అలాగేనండి మీకోసం పెసరట్టు ఉప్మా కూడా తెస్తానంది ఆవిడ. పాపం పెసరట్టు తింటానే, నాకు మళ్ళీ పెసరట్టు ఎందుకులంటే ఒక ఇడ్లీ చాలంటే, అబ్బెబ్బే పెసరట్టు ఉప్మా ఇడ్లీ అన్నీ తెస్తానని వెళ్ళిపోయారు ఆవిడ. పాపం తలుపు వేసుకున్నారు, పడుకున్నారు, కానీ పెద్దగా నిద్ర పట్టలేదు. 5ంటికే మెలకు వచ్చేసింది. ఈ అనుభవంతో తొట్లో స్నానం చేశాను. మళ్ళీ ఆ బకెట్ తోటే నీళ్లు తెచ్చుకుని స్నానం చేసి నీళ్లు దిగక తుమ్ము లేక యాతన పడకుండా తొట్లో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్న సమయానికి 7 గంటలకి మళ్ళీ టంచనగా వచ్చి కాలింగ్ బెల్ల కొట్టింది ఆవిడ. కొట్టగానే తలుపు తీసి రెండమ్మాని పిలిచి కూర్చోబెట్టబోతుంటే, పాపం రాత్రి అంతా ఆకలికి మాడిపోయి ఉంటారు, నన్ను క్షమించండి, అందుకే ఇంత తొందరగా వచ్చాను, మీకోసం ఇడ్లీ పెసరట్టు ఉప్మా తెచ్చానంది ఆవిడ. అంటే నేనన్నాను, రాత్రి ఆకలికి మాడిపోతుంటే మీరు వచ్చారమ్మా, నా కోసం పులిహార దధ్యోదనం తెచ్చారంటే, అయ్యా నేను రాత్రి రావడం అసంభవం, మేము 70 మైళ్ళ దూరంలో ఉంటాం, మీకు సరిగ్గా 70 మైళ్ళ దూరంలో ఉన్నాను నేనేదో మా అబ్బాయి దగ్గర ఉంటాను, నేను హైదరాబాదులో ఉంటాను, కాబట్టి మా అబ్బాయి తీసుకురాలేదు, మీకోసం చాలాసేపు చూసి మీరు లేరని తెలిసి పులిహార దధ్యోదనము ఆకులు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి నేను ఎంతో బాధపడ్డాను, అయ్యో పాపం పద్మాగర్ గారికి ఇంత అన్నం పెట్టలేకపోయానని, అందుకే మా అబ్బాయిని కంగారు పెట్టి ఈ ఇడ్లీలు పెసరట్టు ఉప్మా ఆకులు తెచ్చానంటే నాకు మతిపోయింది. సరిగ్గా ఆవిడ వెళ్ళిపోతూ పెసరట్టు ఉప్మా తెస్తానంది, ఇప్పుడు ఆవిడ పెసరట్టు ఉప్మా తెచ్చింది. రాత్రి ఏమో దధ్యోదనం పెట్టింది, పులిహార పెట్టింది, ఇప్పుడేమో నేను రాలేదంటుంది ఆవిడ. ఆకలి వల్ల పైత్యం ఏమైనా చేసి నాకు ఇలా తిన్నాననిపించిందా అని కూడా మళ్ళీ అనుమానం వచ్చింది. కానీ కడుపు తిన్నట్టుగా తెలుస్తోంది. ఎంత పైత్యం వచ్చినా కడుపు నిండినట్టు తెలియదు కదా. అప్పుడు ఒక్క క్షణం ఆగి, అమ్మా ఒక్క క్షణం ఇక్కడే కూర్చోండి అని కూర్చోబెట్టి అప్పుడు బాత్రూంలోకి వెళ్ళి చూశాను. చూస్తే ఆ ప్లాస్టిక్ డబ్బాలో విస్తరాకు ఉంది, అందులో అక్కడక్కడ 1 పులిహార మెతుకులు, కొన్ని మిరపకాయలు, దాంతోపాటు ఆ దధ్యోదనంలో వేయబడినటువంటి పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ కనపడుతున్నాయి. ఆవిడికి చూపించి, ఈ డస్ట్బిన్లో మీరు ఇచ్చినటువంటి ఆకు ఉన్నది, పులిహార మెతుకులు ఉన్నాయి, దధ్యోదనం ఉన్నది, ఇదే సాక్ష్యం అమ్మ అంటే ఆవిడేముందో తెలుసా, ఏమండి ఆకు ఉండవచ్చుగాక, అందులో పులిహార మెతుకులు ఉండవచ్చుగాక, దధ్యోదనం మెతుకులు ఉండవచ్చుగాక, లేక ఇంకేదో ఉండవచ్చుగాక, అది మాత్రం నేను తేలేదు, నేను రాలేదంది ఆవిడ. అప్పుడు అర్థమైంది నాకు. ఆకలి బాబోయ్ అని ఏడుస్తూ ఉంటే అన్నదా అని పిలిస్తే ఆవిడ రూపంలో అమ్మ వచ్చి ఇంత అన్నం పెట్టింది. ఇంకెంతకంటే అమ్మ యొక్క కరుణకి వేరే నిదర్శనమేమున్నది. ఆ వెంటనే నేను అప్పుడు ఆ రోజున అవధానం జరుగుతున్నప్పుడు, ఆ అవధానం అయ్యాక జరిగిన చాలా పెద్ద కార్యక్రమాలు జరిగాక ఒక అద్భుతమైన పద్యం చెప్పానమాట. ఎక్కడి ఆంధ్రమందు గల ఏలురో, ఎక్కడి ఆంధ్రమందు గల ఏలురో, ఎక్కడి కాలిఫోర్నియా దిక్కును మొక్కులేని పరదేశమునందున నిర్భయముగా ఒక్కడనై చెరిల్చితి, నిర్భయముగా ఒక్కడనై చెరిల్చితి, మహోన్నత కీర్తిని గంటి సంపదల్ మిక్కిలి గంటి, నీ పద జలేజము భక్తిని కొల్చి అంబికా. అమ్మ ఎక్కడి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, ఎక్కడి కాలిఫోర్నియా, దిక్కు మొక్కు లేని ఈ పరదేశంలో నేనొక్కడినే నిర్భయంగా అన్ని ప్రాంతాలకి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేశాను, అవధానాలు చేశాను, భాగవత్ సప్తాహం చేశాం, పురాణాలు చెప్పాం, కీర్తి పొందాను, సంపదలు పొందాను. ఇదంతా కారణం ఏమిటి? నీ పద జలేజము. జలేజము అన్న జలజము అన్న తామర పువ్వు, పదపద్మము, నీ పాదపద్మములను భక్తితో కొలవటం వల్ల నాకు ఈ యోగం పట్టిందమ్మా అని ఆ పద్యం చెప్పారు. అప్పుడు నిజంగా అమ్మని ఏ సమయంలో తెలిస్తే ఆ సమయంలో ఏం చెబితే అది చేసి పెడుతుందండి. కాబట్టి ఎక్కడో పురాణ కాలం దాకా వెళ్ళక్కర్లా. ఇవాళ కూడా
నిజమైన భక్తితో ఆర్తితో పిలిస్తే అమ్మ పలుకుతుంది. అలా పలుకుతుందని శాస్త్రం చెబుతున్నది. ఎంతోమంది దానికి తగినటువంటి ఫలితం కూడా పొందారు. అమ్మని స్తోత్రం చేయటానికి చెప్పాక అందరూ పండితులు అవ్వక్కర్లా, భక్తితో ఒక్కసారి నామస్మరణం చేస్తే చాలు. అమ్మ చరిత్ర వినడానికి మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపిన సదాసేవ్యం సదాసేవ్యం దేవీ భాగవతం నరై అని దేవీ భాగవత మహిమలో చెప్పారు. ఈ మాసంలోనే వినాలి, ఈ మాసంలోనే చదవాలి, ఈ తిథి నాడే అమ్మని స్తుతించాలనే నియమం లేదు. ఎల్లప్పుడూ అమ్మను సేవించచ్చట. నీకెప్పుడు కోరిక పుడితే అప్పుడు తక్షణం అమ్మని స్మరించు. ఇంకా విచిత్రం తెలుసా, అర్ధరాత్రి నిద్రపోతుండగా ఏదో కారణం చేత మెలకు వస్తే మెలకు వచ్చి రాగానే ఒక్కసారి అమ్మని తలుచుకుంటే అప్పటి వరకు ఆ రోజు వరకు చేసిన మహాపాపాలు పోతాయన్నారు. అందులో లలితా సహస్రనామంలో 2 శ్లోకాలు మరింత గొప్పవండి. భవదా వసుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతోలవాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. లలితా సహస్రనామంలో 143, 144 ఈ 143, 144 శ్లోకాలు 2 కంఠస్థం చేయండి. ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ సంసారం కాలిపోతున్న దావాగ్ని వంటిదట. పూర్వం అడవులు అగ్నికి కాలిపోయి ఆహుతైపోయేవి. అటువంటి అడవులు కాలిపోతున్నప్పుడు పుట్టే అగ్నిని దావాగ్ని అంటారు. మన సంసారం కూడా ఒక దావాగ్ని. ఈ దావాగ్నిని చల్లార్చే సుధావృష్టి అమృత వర్షం అమ్మ. ఒక అడవి కాలుతోంది, అడవి కాలిపోతుంటే దాన్ని ఎవరైనా ఆపగలరా? అసంభవం. అడవి చల్లార్చాలంటే వర్షం కురిస్తే తప్ప ఇంకో రకంగా చల్లార్చలేం. కానీ వర్షం కురిస్తే ఏమవుతుంది? కాలిపోతున్న అడవి చల్లారిపోతుంది, కానీ అప్పటికే కాలి బూడిదైపోయిన చెట్లు మళ్ళీ బతకవు. అమ్మట వర్షం కాదట, సుధావృష్టి అమృత వర్షం. అనగా ఈ సంసారం ఒక అడవిలా కాలిపోతుంటే అమ్మని తలుచుకుంటే అమ్మ తన కరుణ అనే అమృత వర్షం కురిపిస్తుంది. అప్పుడేమిటి లాభం? అమృతం అగ్నిని చల్లార్చటమే కాకుండా కాలి బూడిదైపోయిన చెట్లని మళ్ళీ బతికిస్తుంది. అనగా ఈ సంసారంలో నువ్వు నాశనమైన అమ్మని తలుచుకుంటే మళ్ళీ జీవిస్తావు, మళ్ళీ సుఖాలు పొందుతావు, పోయిన వైభవాలు పొందుతావు. అమ్మ మహిమ వల్ల వైభవం తిరిగి వచ్చి తీరుతుందన్నమాట. పునర్జీవితుడిని కూడా చేస్తుందమ్మ. నేను చూశా, ఉద్యోగం పోయి దిక్కు లేకుండా అయిపోయినటువంటి వాడు మళ్ళీ ఈ శ్లోకములు నేను చెప్పాక చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కోటీశ్వరుడు నా కళ్ళ ముందు చితికిపోయారు. ఈ డబ్బులు శాశ్వతం అనుకోకండి. నిన్నటిదాకా కోటీశ్వరుడు ఇవాళ బికారి అయిపోతాడు. ఏ క్షణంలో ఎవడేమైపోతాడో తెలియదు. ఏ క్షణంలో ఏ వ్యక్తి జీవితం ఏమవుతుందో తెలియదు. అలా చితికిపోయి వ్యాపారం దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఈ శ్లోకాలు చదువుకుని మళ్ళీ తిరిగి సంపదలు పొందిన వాళ్ళు ఉన్నారు. కష్టం వస్తుంది, వచ్చినా అందులోంచి బయటపడే శక్తి అమ్మ ఇచ్చిన ఈ శ్లోకాలలో ఉన్నదన్నమాట. ఇక పాపారణ్యదవానల మనం చేసే పాపములు అడవులతో పోల్చారు. దాన్ని రూపకాలంకారము అంటారన్నమాట. పాపమే ఒక అడవి. అడవి ఎక్కువైపోతే పూర్వం ఏం చేసేవారు? నిప్పెట్టి తగలబెట్టేవారు. మనం చేసిన పాపం అరణ్యమైతే ఈ అరణ్యమును దగ్ధం చేసే దవానల దావాగ్ని అమ్మ. అగ్ని వచ్చిందా అడవి కాలి బూడిదవుతుంది. అమ్మని తలుచుకున్నామా మన పాపాలన్నీ ఆ క్షణమే బూడిదైపోతాయి. మళ్ళీ కొత్త పాపాలు తర్వాత చేయకుండా ఉంటే మంచిదనుకోండి. దౌర్భాగ్యతోల వాతోల. తోల అంటే దూది. పూర్వం పరుపులు చేసుకోవడానికి దూది బాగా ఏకేవారు. మీకు హేకుతాం అని పూర్వం దూదేకులు వాడు మా ఇంటికి కూడా వచ్చాడు ఒకసారి. ఈ దూది ఏకి బయట పెట్టేవాడు వాడు. హఠాత్తుగా ఏమైంది? గాలి వచ్చిందిట, పెద్ద గాలి. గాలి వస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ దూది ఎగిరిపోతుంది. వాతూలము అంటే సుడిగాలి, మంచి ప్రభంజనం. పెద్ద సుడిగాలి వస్తే దూది ఎగిరిపోతుందిట. దౌర్భాగ్యం అనే దూదిని ఎగరగొట్టే సుడిగాలి అమ్మవారట. మనకి దగ్గర చాలా దౌర్భాగ్యాలు ఉన్నాయిగా. దౌర్భాగ్యం అనగా సౌభాగ్యం కానిది, అనగా సంపదలు లేకపోవటం, అనారోగ్యాలు ఉండడం, అశాంతి ఎక్కువైపోవడం, లేక సమయానికి ధనం లేకపోవటం, తిండి లేకపోవటం, తిన్నది అరక్కపోవటం, అరిగిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక కాలక్షేపానికి తగాదాలు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా దౌర్భాగ్యాలు. ఈ దౌర్భాగ్యములన్నీ దూదైతే ఈ దూదిని ఎగరగొట్టే సుడిగాలి అమ్మ. అంటే అమ్మ దెబ్బకి దౌర్భాగ్యాలన్నీ అలా దూదిగిరినట్టు దూది పింజల్లా ఎగిరిపోతాయన్నమాట. జరాధ్వాంత రవిప్రభ. ధ్వాంతము అంటే చీకటి. ముసలితనాన్ని చీకటితో పోల్చారు.
అప్పటిదాకా పడుచుగా ఉన్నప్పుడు ఎలా అయినా రెచ్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, కానీ వార్ధక్యం వచ్చాక ఇక క్రమక్రమంగా వాడి నడకలో తేడా వస్తుంది, పడకలో తేడా వస్తుంది, అన్నిటిలో తేడా వస్తుంది, ఎవరెవరో కనపడరు. ఒక ఆయనైతే ఎదురుగుండా వస్తున్నామని, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు, ఇలా ఇలా పెట్టి. మీ మొహం నేనండి అంది ఆవిడ. ఓహో నువ్వా అన్నాడు ఆయన. ఈ మాటను బట్టి తెలిసిందిట. క్రమంగా కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, దంతాలు పని చెయ్యవు. అందుకని ముసలితనం అంత బాధ మరొకట్లేదట. బాబో రోతలకు రోత ముదిమి అన్నారు. అందుకని జర ముసలితనమును ధ్వాంత చీకటితో పోల్చారు. ముసలితనం ఒక చీకటట. చీకటి పోవాలంటే ఏం కావాలి? రవిప్రభ, సూర్యుడి కాంతి రావాలి. సూర్యుడు వస్తే చీకటి పటాపంచలవుతుంది. ఈ చిన్న చిన్న దీపాలు ఏమీ చీకటి పూర్తిగా పోగొట్టవు, కొంతవరకే పోగొడతాయి ఈ దీపాలు. కానీ సూర్యుడు వచ్చాడా ఎటువంటి చీకటైనా అటు ఇటు ఎగిరిపోతుంది. ముసలితనం అనే చీకటిని తొలగించే సూర్యకాంతి అమ్మ. అనగా అమ్మని తలుచుకుంటే వార్ధక్యంలో కూడా ఆరోగ్యంగా తిరగలుగుతాం, యూరప్ తిరగలుగుతాం, వచ్చి రాగానే యజ్ఞం చేస్తాం, మళ్ళీ వచ్చి పురాణం చెబుతాం, మళ్ళీ గుంటూరు వెళ్ళి పురాణం చెబుతాం, మళ్ళీ శతావధానం చేయగలుగుతాం, మళ్ళీ ఇంకో చోట కడతాం. ఎన్ని పనులైనా హాయిగా 60 ఏళ్ళు వచ్చినా చేయగలుగుతారు. వార్ధక్యం వాడికి వార్ధక్యం అనిపించదు, 16 ఏళ్ళ కుర్రాళ్ళగే తిరుగుతాడు అమ్మనుగ్రహం ఉంటే. అందుకని జరాధ్వాంతర విప్రభ అన్నారు అమ్మని. భాగ్యాబ్ధి చంద్రిక. చంద్రిక అంటే వెన్నెల. వెన్నెల వస్తే సముద్రం ఉప్పొంగుతుంది. సముద్రం ఉప్పొంగాలంటే పూర్ణిమ నాటి చంద్రుడి వెన్నెల పడాలి. అలా వస్తే సముద్రం అలా అలా ఘూర్నిల్లుతుంది. మన సంపదలు, మన ఆనందం ఇదంతా ఒక సముద్రం అయితే ఆ సముద్రమును ఉప్పొంగజేసే వెన్నెల అమ్మ. అందుకని భాగ్య అబ్ధి చంద్రిక. భాగ్యములు అనబడే సముద్రమునకు అమ్మ వెన్నెల వంటిది. అమ్మ అనుగ్రహం అంటే సంపదలు పెరుగుతాయన్నమాట. భక్త చిత్తకేకి ఘనాఘన. ఘనము అంటే మేఘం. ఘనాఘనం అంటే వర్షాకాల మేఘం. మేఘానికి వర్షాకాల మేఘానికి చాలా తేడా ఉందండి. ఇప్పుడు శరత్కాలంలో కూడా మేఘాలు ఉంటాయి, తెల్లగా ఉంటాయి, పెద్దగా వర్షం ఇవ్వవు అవి. కానీ వర్షాకాల మేఘాలు అలా కాదు, నల్లగా ఉంటాయి, నీటితో నిండి ఉంటాయి, చల్లగాలి తెగితే వర్షిస్తాయి. అందుకే కృష్ణుడు నల్లగా ఉంటాడు కనుకే ఘనాఘన సుందర అన్నారు ఆయన. శ్రీకృష్ణ పరమాత్ముడు అచ్చం నల్లని మేఘంలో, వర్షాకాల మేఘంలో ఉంటాడట. సజల్ల జల్లద సముదయ రుచిరేణ దళతిన సా హృది విరహ భరేణ. సజల్ల జల్లద సముదయ రుచిరేణ దళతిన సా హృది విరహ భరేణ. సకల భువన జన వరతరుణేన వహతిన సా రుజమతి కరుణేన. యారమితా వనమాలిన సఖీ యారమితా వనమాలిన. భక్తజయదేవుడు ఎంత అందంగా రాశాడు. సజల అంటే నీటితో నిండిన, జలద మేఘముల యొక్క సముదయ గుంపుల వంటి, రుచిరేణ కాంతి కలిగినటువంటి వాట కృష్ణుడు. కృష్ణుడు ఎలా ఉంటాడు? నీటితో నిండిన వర్షాకాల మేఘముల యొక్క గుంపు ఎలా ఉంటుందో అలా నీలంగా నల్లగా ఉంటాడు. అటువంటి కృష్ణుడికి దూరం అయిపోయిన గోపిక ఆయన లేకపోతే హృదయం విరహంతో నిండిపోవడం వల్ల, కృష్ణ నువ్వు దూరం అయ్యావు, నువ్వు లేకపోతే మనశ్శాంతి లేదు అని ఏడుస్తోందా అని ప్రశ్నిస్తాడు. అద్భుతమైన అష్టపదుల్లో చాలా అందమైన భావనలండి. జయదేవుడి యొక్క ఆ కీర్తనలు, ఆ అపూర్వమైనటువంటి భావనలు ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయో. మా అదృష్టం వల్ల పురీ జగన్నాథస్వామి సన్నిధానంలో ఈ భక్త జయదేవుడు అష్టపదుల మీద ఉపన్యాసం చెప్పుకున్నాం, యూట్యూబ్లో ఉంటుంది, వినండి అది. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఘనాఘనము అంటే వర్షాకాల మేఘము. నెమలి, మొగనెమలి ఆకాశంలో వర్షాకాల మేఘం రాగానే, మేఘం ఉరమగానే పింఛం విప్పి నాట్యం ఆడుతుంది. కాబట్టి నెమలి నాట్యం చేయాలంటే ఏం కావాలి? వర్షాకాల మేఘం రావాలి. అది కూడా మొగనెమలేనండోయ్. ఆడనవాళ్ళకి పింఛం ఉండదు, డ్యాన్స్ చేయవు. అదేంటో మన వాళ్ళు ఆడవాళ్ళు నృత్యం చేస్తే చాలా బాగుంటుంది, కానీ నెమళ్ళల్లో ఆడవాళ్ళు డ్యాన్స్ చేయరు. కేవలం మొగనెమలి మాత్రమే నృత్యం చేస్తుంది, దానికి మాత్రమే పింఛం ఉంటుంది. అలాగే కోకిలలో కూడా ఆడకోకిలికి కంఠం ఉండదు, మగ కోకిలికి మాత్రమే కంఠం ఉంటుంది. పూస్ కోకిల అంటారు అందుకే దాన్ని. మీకు ఎప్పుడో చూడండి, తెలియక
నాట్య మయూరి అని బిరుదిస్తున్నారు. అసలు నాట్య మయూరి పెద్ద సినిమా కూడాను. మయూరికి డ్యాన్స్ రాదు అసలు, నాట్య మయూరమే, మయూరం మాత్రమే డ్యాన్స్ చేస్తుంది. ఈ మాత్రం మనకి తెలియట్లేదు. కానీ మీరు ఎక్కడ చూడండి, ఆడనెమలి డ్యాన్స్ చేయగా చూపించండి నాకు. పింఛం మొగ నెమలికి మాత్రమే ఉంటుంది. ఇంతకీ ఎందుకు చెప్తానంటే, నెమలి నృత్యం చేయాలంటే వర్షాకాల మేఘం రావాలి. భక్తుల యొక్క హృదయం భక్త చిత్త, భక్తుల యొక్క చిత్తము హృదయము కేకి అంటే మొగనెమలి. ఆ మొగనెమలి చేత నాట్యం చేయించే ఘనాఘన వర్షాకాల మేఘం అమ్మవారు. అనగా అమ్మ కనబడగానే భక్తుల హృదయాలు నృత్యం చేస్తాయి, ఆనందంతో ఎగిరి పరవళ్ళు తొక్కుతాయి. నిజంగా అమ్మ దర్శనమిస్తూ ఉంటే హృదయం ఆనందంతో పొంగకుండా ఉంటుందా? క్యూలో నిలబడి ఒక్క క్షణకాలం అమ్మని దర్శించగానే దుర్గా మాత అంటూ అరిచి ఆనందంతో పొంగిపోట్ల మానవులు వాళ్ళ హృదయాలప్పుడు పింఛం విప్పి నాట్యం చేస్తున్న నెమళ్ళు అయిపోతాయట. అందుకని భక్త చిత్తకేకి ఘనాఘన. రోగపర్వత దంభోళి. పూర్వం పర్వతాలకు రెక్కలుండేవి. ఇంద్రుడు ఏం చేశాడు, ఓ రోజున ఈ పర్వతాలకు రెక్కలున్నాయి, ఈ రెక్కలున్న పర్వతాలు హఠాత్తుగా మనుషుల మీద పడుతున్నాయి, దాంతో మనుష్యులంతా పచ్చడైపోతున్నారు, అందువల్ల మనుష్యుల్ని రక్షించాలనుకున్నాడు. మనుష్యులు కూడా గొడవ చేశారులేండి, ఇంద్ర రక్షించు, ఈ పర్వతాలకు రెక్కలు ఉండడం వల్ల హఠాత్తుగా జీవుల మీద వాలుతున్నాయి, దానితో జీవులు కిందపడి నలిగి నశిస్తున్నారు, రక్షించమనగానే ఇంద్రుడు ఆగ్రహించి దంభోళి ధరించి వజ్రాయుధం ధరించి ఈ పర్వతాల రెక్కలన్నీ పట్ట నరికి అవతల పారేశాడు. రెక్కలు తెగిపోయిన పర్వతాలు అప్పటి నుంచి భూమి మీద ఇరుక్కుపోయాయి. లేకపోతే ఇంద్రకీల పర్వతానికి కూడా రెక్కలు ఉండేవండి. రెక్కలుండుంటే అమ్మవారిని మనకు కనబడకుండా ఆ పర్వతం ఎక్కడికో ఎగిరిపోయేది. ఇవాళ మనకి ఆ పర్వతం మీద ఉన్న అమ్మ కనబడుతున్నారంటే ఇంద్రుడు చేసిన ఉపకారం. అందువల్ల పర్వతాల రెక్కలు తెగ్గొట్టడం వల్ల అప్పటి నుంచి పర్వతాలకి వజ్రం అంటే భయం, పర్వతానికి వజ్రానికి వైరం. అందుకని పర్వతానికి దంభోళి వ్యతిరేకం కోసం అలా వాడతారు. రోగపర్వత దంభోళి అనగా మనకొచ్చే రోగాలు ఉన్నాయే, శారీరక రోగాలు, మానసిక రోగాలు, ఈ రోగములు పర్వతాలైతే ఈ పర్వతాల రెక్కలు తెగ్గొట్టిన వజ్రం అమ్మవారు. అనగా అమ్మ వస్తే రోగాలు ఉండవు. శారీరక రోగాలకు మందులు ఉంటాయి కానీ మానసిక రోగాలకు మందులు ఉండవు. శరీరానికి ఏదో జలుబు చేస్తే 2 రోజులు పడుకుంటే తగ్గిపోతుంది, కాళ్ళకి నొప్పులు వస్తే ఏదో ఆయిల్ రాసుకుంటావు, ఇంకేదో రోగం వస్తే మందు వేస్తావు. కానీ మానసిక రోగం అని ఉంటుంది, అది పైకి కనపడదు. పక్కవాడికి 100 రూపాయలు జీతం పెరిగిందంటే నా పక్కింటి ఆవిడికి జీతం పెరిగింది అని వీడు ఏడుస్తాడు, 4 రోజులు నిద్రట్టదు వీడికి. ఇది దిక్కుమాలిన రోగం, మానసిక రోగం. ఇలా ఈర్ష్య అసూయాదుల వల్ల వచ్చే ఈ మానసిక వేదనలు కూడా రోగమే. అందుకే శారీరక మానసిక రోగములు అన్నారు. ఆది వ్యాధి అంటే అవన్నమాట, మానసిక రోగాలు, శారీరక రోగాలు. ఈ రోగములను నాశనం చేసే వజ్రం అమ్మవారు. అందుకని అమ్మని తలుచుకుంటే ఇవన్నీ ఎగిరిపోతాయి. మృత్యుదారు కుఠారిక, ఇది ఈ నామంలో చివరిదనమాట. ఈ శ్లోకాల్లో మృత్యువు ఒక దారువట. దారువు అంటే దొంగ, ఒక కొయ్య. చెట్టు కొట్టేసి కింద పారేస్తే కొంతకాలానికి ఎండిపోతే దాన్ని ఏమంటారు, దారువు అంటారు. పూర్వం ఏం చేసేవారు, ఎండిపోయిన దొంగల్ని గొడ్డలితో టప ముక్కల కింద కొట్టేవారు, వాటిని పొయ్యిలో పెట్టుకునేవారు. అమ్మ మనకు వచ్చే మృత్యువు అనే దొంగని నరికే గొడ్డలట. గొడ్డలితో కట్టెలు ఎలా అయితే నరుగుతామో మృత్యువుని నరికి అవతల పారేస్తుంది. అనగా పునర్జన్మ లేకుండా చేస్తుంది. భూమి మీద పుట్టినంతకాలం మరణం తప్పదు. కాబట్టి మరణం లేకుండా ఉండాలంటే శాశ్వతంగా అమ్మవారి సన్నిధానంలో మణిద్వీపంలో ఉండాలంటే అమ్మని తలుచుకోవాలి. అప్పుడు అమ్మ మనకి పునర్జన్మ లేకుండా చేస్తుంది. ఇవి అలంకారిక శ్లోకాలు. ఏకంగా లలితా సహస్రనామంలో 143, 144 శ్లోకాలు అన్నమాట. ఇప్పుడు మొత్తం శ్లోకాలు 2 చదువుకుందాం. భవదా వసుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూలవాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుటారిక. ఇన్ని అపూర్వమైన నామాలు అమ్మవారివి. ఏ నామం తీసుకుంటే ఆ నామమే ఒక శుభాన్ని కలిగిస్తుంది. అమ్మని తలుచుకోకుండా ఎవడూ బాగుపడలేదు. ఎందుకో తెలుగు భారతంలో అనువాదం చేయలేదు, కానీ సంస్కృత భారతంలో వ్యాసుడు రాసిన దాంట్లో ఉంటుంది. ఆఖరికి అర్జునుడు అమ్మవారి అనుగ్రహం వల్ల విజయం పొందాడు. అర్జునుడు 2 సార్లు అమ్మని ధ్యానించాడు. ఓసారేమో ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేశాడు. ఆయన పేరు మీదుగానే ఇది విజయ వాటిక, అది విజయవాడ అయిపోయింది. వాటిక సంస్కృతం, తెలుగులో వాడ.
ఆ తర్వాత అర్జునుడు మహాభారత యుద్ధం మరి కొంతసేపట్లో ప్రారంభం అవుతుందనగా కృష్ణుణ్ణి ఇంత సైన్యాన్ని యుద్ధం చేసి జయించడం తేలికవుతుందా? అందులో ఈ పెద్దవాళ్ళ మీదకి బాణం వేయడం కష్టంగా ఉంది కదా, భీష్ముణ్ణి ద్రోణుణ్ణి ఎలా చంపనని బాధపడ్డాడు ఆయన. నేను చెబుతున్నది వ్యాస భారతంలో ఉంది. మీ ఇంటికి వెళ్ళాక కావాలంటే భారతం భీష్మ పర్వం తీయండి, ప్రారంభంలో ఉంటుంది, ఉండకపోతే అడగండి నన్ను. ఇది గీతా ప్రెస్ వాళ్ళ దాంట్లో ఉంటుంది, భండార్కర్ ప్రెస్, ప్రతి ప్రెస్ దాంట్లో సంస్కృత భారతంలో ఉంటుంది. అర్జునుడు అంతటి వాడు కృష్ణుడు అడిగాడు అనమాట, ఇంతమందితో యుద్ధం చేసి విజయం పొందాలంటే ఏం చెయ్యాలి? పెద్దవాళ్ళని నేను చంపాలంటే మనస్సు అంగీకరించటం లేదు, వాళ్ళని చంపాలంటే ఏం చేయాలని అడిగితే, నాన్న దుర్గాదేవిని భక్తితో స్తోత్రం చేస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటే నీకు విజయం వస్తుంది, స్తోత్రం చెయ్యి అన్నాడు కృష్ణుడు. అప్పుడు ఆయన 14 శ్లోకములతో స్తోత్రం చేశాడు. దానికే అర్జున కృత దుర్గాస్తవం అని పేరు. నమస్తే సిద్ధశానాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పెంగలే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని. ఈ విధంగా 14 శ్లోకాలు. అందులోనే దుర్గే కాంతారవాసిని అని ప్రత్యేకంగా అమ్మని దుర్గా అని సంబోధించాడు ఆయన. ఎందుకంటే ఈ 14 శ్లోకాలు అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని క్లిష్టమైన పనులు అవ్వాలంటే ఈ స్తోత్రం చేసుకుని ఆ తర్వాత ఆ పని చేసేవాడిని నేను. 14 శ్లోకాలతో అమ్మవారిని అర్జునుడు స్తోత్రం చేయగానే టక్కన అమ్మవారు దుర్గాదేవి ఆకాశంలో ప్రత్యక్షమైంది. సుస్పష్టంగా చెప్పాడు, దుర్గా ఆకాశంలో సింహవాహనం మీద దర్శనమిచ్చింది అని వ్యాసభారతంలో ఉంటుంది. ఆవిడ 8 చేతులతో శంఖచక్ర గదా పద్మ కేటక బాణాదులతో దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఏమంది, అర్జున నేటికి 18వ రోజు అర్ధరాత్రితో నీకు విజయం వస్తుంది. పగలల్లా అర్ధరాత్రి. ఎందుకనిందంటే ఆ అర్ధరాత్రి అశ్వత్థామ చేతిలో మిగతా వాళ్ళు చచ్చిపోతారు కనుక. అది కూడా చెప్పిందమ్మ. 18వ రోజు అర్ధరాత్రి నిండాక నీకు విజయం లభిస్తుంది పూర్తిగా. ధర్మరాజు రాజు అవుతాడు. ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు నీ కూడా ఉండి నీకు విజయాన్ని చేకూర్చి పెడతాడు. నువ్వు విజయుడి అవుతావు, నీకు తిరుగులేదు. 36 సంవత్సరములు నీవు రాజ్యపాలన అన్నగారి చేత చేయిస్తావు అని చెప్పింది. కరెక్ట్గా యుద్ధం అయ్యాక 36 ఏళ్ళు పరిపాలించాడు ఆయన. అమ్మ అనుగ్రహం ఉండబట్టే విజయుడు విజయాన్ని పొందాడు. అందుకే ఈ అర్జున కృత దుర్గాస్తవం చేసినటువంటి వాడికి ఈ సంసారంలో వచ్చే కష్టాలనే యుద్ధాలలో విజయం లభిస్తుంది. కాబట్టి ఎంతోమంది మహానుభావులండి, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ అమ్మని భక్తితో పూజించారు, అర్చించారు, తద్వారా తరించారు. ఆ అమ్మ మహిమ మీరు తెలుసుకున్నారు. ఈ విజయవాడ వాళ్ళు మరీ అదృష్టవంతులు. తెల్లారేసి ఎదురుగుండా కొండ కనపడుతూనే ఉంటుంది. ఆ కొండ మీద ఉన్న అమ్మను చూస్తూనే ఉంటారు. కాబట్టి మీరు ఇంకా అదృష్టవంతులు. నిజంగా రామారావు గారు లాంటి ఒక సుకృతం ఉన్నటువంటి మనుషుల్ని ఇలాంటి చోటకి ఈవోగా పంపడం అంటే అది అమ్మ యొక్క అనుగ్రహం నాకు కూడా అనిపించింది. ఎవరైనా సరైనటువంటి కార్యనిర్వహణాధికారి ఉంటే భగవంతుడు ఇంకా తొందరగా అనుగ్రహిస్తాడు. ఎలా అర్చించినా వేరు, భక్తితో అర్చించడం వేరు. ఆయన ఇది ఉద్యోగం కింద జీవనోపాధి కింద కాకుండా ఇది నాకు ఒక భాగ్యం అనుకుంటూ ఉంటారు. ఆయన ఎన్ని గొళ్ళల్లో చేసినా అన్ని గొళ్ళకి వెళ్ళే అవకాశం మాకు కూడా వచ్చింది. అదొక భాగ్యం. ఆయనకి అనేక విధములుగా శుభం కలగాలని మళ్ళీ మళ్ళీ భగవంతుడు ఆయనకి పద ఉన్నతినిచ్చి పద విశ్రాంతి అనేది ఇప్పట్లో లేకుండా చేయుగాక. కనీసం ఇంకో 10 ఏళ్ళైనా ఉంటే ఒక దశ ఆయన ఇలాంటి ఆలయాల్లో ఉంటే ఆలయాలకు కూడా దశ తిరుగుతుందని నేను భావిస్తున్నాను. మీరు కూడా సంతోషంగా చప్పట్లు కొట్టారు, అది మరీ ఆరోగ్యం. మరొక్కసారి ఎప్పుడైనా భగవంతుడు అనుగ్రహించినప్పుడు కలుసుకుందాం. రేపటి నుంచి మళ్ళీ గుంటూరులో మాకు ఒక నెలలాళ్ల పాటు ఏకధాటిన స్కాంద పురాణం ఉన్నది. అక్కడ వీలున్నప్పుడు కలుసుకుందరుగాక. హరి ఓం తత్సత్. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు 2 రోజుల పాటు శ్రీ కనకదుర్గా మహిమ, అమ్మ నామమే ఒక అద్భుతమైనటువంటి మంత్రంగా పనిచేస్తుంది అని చెబుతూ అనేక ఉదాహరణల ద్వారా ఇతిహాస కావ్య పురాణ వాంగ్మయమంతా కూడా గుదిగుచ్చి తన ప్రవచనామృతంగా మనకు అందించారు. గురువుగారికి మనమందరం కూడా లేచి నిలబడి వారికి నమస్కారాలు తెలియచేస్తూ వారి పట్ల మన కృతజ్ఞతా భావాన్ని కరతాళ ధ్వనుల ద్వారా నమస్కారాల ద్వారా తెలియచేసుకుందాం. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పక్షాన కార్యనిర్వహణాధికారి గారు శ్రీ కెఎస్ రామారావు గారు ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో ఈ 2 రోజుల కార్యక్రమాన్ని ఒక ప్రవచన యజ్ఞంగా నిర్వహించారు. వారికి కూడా మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియచేస్తూ గురువుగారికి సత్కారం అందించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. వేద పండితులు, దేవస్థాన అధికార సిబ్బంది కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
मधव्योऽसानीति एकधा ब्रह्मण उपहरति एकधैव यजमानायुस्तेजो दधाति सम्राजं च विराजं चाभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुखे तया मासकं सृजामसि सन्ततश्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु 1200కు పైగా అష్టావధానాలు 20కి పైగా శతావధానాలు చేసినటువంటి మహోన్నత సాహితీమూర్తి అవధాన కోకిల పంచామృత ప్రవచక ఆంధ్ర మురారి ఆంధ్ర భాషా భూషణ భాగవత కళ్యాణ కృష్ణ పౌరాణిక సార్వభౌమ అభినవ సుఖ కవిరాజ శేఖర సహస్ర పద్మ అభినవ వేదభారతి మొదలైన అనేక బిరుదాలను తమ కీర్తి కిరీటంలో మణులుగా అమర్చుకున్నటువంటి సరస్వతీమూర్తి మనందరికీ 2 రోజుల పాటు అమ్మ వైభవాన్ని ప్రవచనామృత ధారగా అందించారు. ఆ మహనీయ మూర్తికి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పక్షాన పాదాభివందనాలు తెలియచేస్తూ కార్యనిర్వహణాధికారి గారు శ్రీ కెఎస్ రామారావు గారు ఇతర అధికార బృందం వారికి ఇప్పుడు సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అనేక పుణ్యక్షేత్రాలలో వేలాది ప్రవచన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మొత్తం భాగవతాన్ని పుస్తక సహకారం లేకుండా ప్రవచనం చేయగలిగినటువంటి ఏకైక పురాణవేత్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. అటువంటి మహనీయుడి యొక్క ప్రవచనామృతాన్ని ఆస్వాదించేటువంటి యోగ్యత కలిగినటువంటి మనమందరం కూడా ధన్యజీవులం. దాదాపు కొన్ని లక్షల మందికి మంత్రోపదేశం చేసి అందరి హృదయాలలో ఆధ్యాత్మిక బీజాలు నాటుతున్నటువంటి మహనీయమూర్తి సమర్థ సద్గురువు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, కేవలం ప్రవచనాలు చేయటమే కాదు, అనేక వేల మందితో అనేక ధర్మ ఆధ్యాత్మిక చైతన్య యాత్రలు నిర్వహింపచేస్తూ ధర్మరక్షణ కోసం భారతీయత అనేటువంటి ఒక దేశభక్తి మనలో ఆ ధర్మ దీప్తి చేయడం కోసం ప్రవచన యజ్ఞాలు చేస్తూ ధార్మిక ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నటువంటి ప్రవచనకర్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. అటువంటి మహనీయ మూర్తిని మనం ఈ రోజున సత్కరించుకుంటున్నాం. వేదిక మీద దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు సత్కరిస్తున్నారు. పురుషాకృతి దాల్చినటువంటి శారదమూర్తికి చేస్తున్న ఈ సత్కారం మనందరికీ ఆనందాన్ని ఇస్తుంది అనటంలో సందేహం లేదు. మంగళ వాద్యాల ఆ ఘోష నడుమ, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆ సత్కారం సాగుతున్నది. కొంచెం మీరు కాసేపు కూర్చుంటే ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మిమ్మల్ని వేదిక మీదకు అనుమతిస్తారు. దయచేసి చక్కగా నెమ్మదిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా గురువు గారి యొక్క ఆశీస్సులు పొందుదాం. చూసినట్లయితే వారి యొక్క ఆశీస్సులు చక్కగా ఆ కైలాసం మీద ఉన్నట్లుగా మనకి భావన కలుగుతుంది. ఇందాకే చెప్పారు గురువు గారు, ఎక్కడైతే వేదం వినపడుతుందో అక్కడ సుభిక్షంగా
అమ్మ సహకరించండి, సెక్యూరిటీ సిబ్బంది వారికి ఎవరికి వాళ్ళు ఒత్తిడి పెడితే కార్యక్రమ నిర్వహణ అక్కడ ఈ 2 రోజులు మనం ఇక్కడ 2 గంటలు ఇక్కడ కార్యక్రమం కూర్చుని విన్నాం మనం. కానీ దీనికి 20 రోజులకు పైగా దేవస్థాన సిబ్బంది ఇక్కడ పరిశ్రమ చేశారు, ప్రణాళిక చేసుకున్నారు. దానికి వారు ఎంతో కష్టపడి పరితపించి ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడికి అసౌకర్యం కావచ్చు. గురువు గారు నిన్నే చెప్పారు ఒక మాట, గురువు గారికి ఏమిటి వాత్సల్యం. కాబట్టి ఎంతమంది వచ్చినా ఎంతసేపు అయినా ఆయన చక్కగా ఓపికగా ఉండి మనందరికీ కూడా వారి ఆశీస్సులు ఇస్తారు. కాబట్టి ఏం తొందరపడక్కర్లా. ఆ వాత్సల్యం, భక్తి వారికి మనం ఇచ్చేటువంటి ప్రతిఫలం, వారి పట్ల మనం చూపించేటువంటి కృతజ్ఞత అదే. అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి సిబ్బంది అనేక విధాలుగా ప్రణాళిక చేసుకుని సమన్వయంతో ఈ 2 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే సమాచార ప్రసార శాఖ వారు, అనేక విభాగాల వారు, ప్రభుత్వ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ సిబ్బంది అంతా సుసంపన్నం చేసుకుందాం. ఆ వేదిక మీద ఉన్నవాడు కూడా కొద్దిగా పక్కకి జరగండి. పరమేశ్వరుడే సత్కరిస్తున్నటువంటి దివ్యానుభూతి కలుగుతుంది. పురాణ పండ శ్రీనివాస్ గారు సంకలనం చేసినటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, ఈ గ్రంథాన్ని ఇటీవలే శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, మన గౌరవ దేవాదాయ శాఖ మార్చులు, వారు ఆవిష్కరించడం జరిగింది. ఈ గ్రంథాలను కూడా ఇప్పుడు అందరికీ పంచడం జరుగుతుంది. మీరందరూ కూడా భక్తులు తీసుకోవచ్చు, ఆ పుస్తకాలు తీసుకోవచ్చు. రెడ్డి గారు, అలానే కార్యనిర్వహణాధికారి గారు శ్రీ కెఎస్ రామారావు గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఇటీవలే. దేవస్థానం సిబ్బంది వారి అభినందన సత్కారం కనుక అయిపోయినట్లయితే భక్తులు ఒక్కొక్కరుగా వస్తారు. అయ్యా చెప్పులు వేసుకురాకుండా ఉండండి, అయ్యా ఉండండి, పిలుస్తాం. 2 గంటలు ఉన్నాం కదా, ఒక 5 నిమిషాలు. 5:30కో ఎప్పుడో వచ్చారు, 8:30 అవుతుంది, 3 గంటలు ఉన్నారు. ఒక 5 నిమిషాలు ఉంటే హాయిగా ఉంటుంది. ఆ చెప్పులు ఎవరు వేసుకురావద్దు, అక్కడే వదిలేసేయండి. మనం కంగారు పడితే గురువుగారికి అసౌకర్యం కలిగించకుండా వారి చుట్టూ మోగకుండా నమస్కారం చేసుకుని ఆశీస్సులు తీసుకుని వెంటనే తీసుకునేందుకు వీలు కలుగుతుంది. ఎక్కువసేపు సత్కారం తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మన గురువు గారి ప్రవచనం వినడానికి ప్రయోజనం ఉండదు. నడవాలని పంపించండి, ఒక 10 మందిని పంపించండి.
వారికి కూడా మనం చక్కగా సహకరించాలి. పంపించండి. పంపించండి. అవి కొంచెంమంది వదలండి, కొంచెంమంది పంపించండి. ఉపకారం చేసుకున్న వాళ్ళు ఎక్కువసేపు అక్కడ ఉండద్దమ్మా. ఒక 1/2 నిమిషం వ్యవధిలో మీరు అక్కడి నుంచి బయలుదేరితే మిగతా మన తోటి భక్తులందరూ కూడా